క్రీస్తునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో మీ అందరికీ శుభాలు, వందనాలండి. మరోసారి ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకునే అవకాశాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మంచి మనసుతో వీడియోలు చూస్తూ ఆసక్తితో ఇంకా అనేకులకు కూడా షేర్ చేస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే లైక్ కూడా చేయండి. ఇంకా చాలామందికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని ఇంకా వేరే వాళ్ళు కూడా వినవచ్చు అని మీ మనసులో గనక ఆలోచన కలిగితే ఇతరులకు కూడా షేర్ చేయగలరని మిమ్మల్ని ప్రేమతో కోరుతూ ఉన్నాను. ఈస్టరు తర్వాతి 5వ ఆదివారమునకైనా లేఖనాలను మనము ధ్యానించుకుందామండి. దీనికోసమై ఒక లేఖనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6 నుంచి 11 వచనాలు ఏర్పాటు చేయబడ్డాయి. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు ఏర్పాటు చేయబడ్డాయి. లూకా సువార్త 11వ అధ్యాయము 5 నుంచి 13 వరకు ఏర్పాటు చేయబడ్డాయి. అయితే మనం లూకా సువార్త 11వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, నీకు స్తోత్రములు. ఈరోజు ఈ రీతిగా మీ వాక్యాన్ని ధ్యానం చేసుకున్నటకు మీ కృపా సహాయం మాకు దయచేయండి. పరిశుద్ధాత్మను బలమును మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మను సహాయముననే మీ వాక్యాన్ని క్రమముగా సమగ్రముగా మేము ధ్యానించుకోగలము గనుక అట్టి పరిశుద్ధాత్మ బలము మాకు అనుగ్రహించమని యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు ఈ సమయమున మీ దృష్టికి అంగీకారములుగా అనుగ్రహించమని ప్రభువైన యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమెన్. ప్రియులారా, సెక్యులర్ విషయాన్ని ఒకటి తెలియచేసిన తర్వాత దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అదేమిటంటే, మే నెలలో చాలా సెక్యులర్ స్పెషల్ డేస్ ఉంటూ ఉంటాయి. అది ప్రారంభమవుతమే మే 1వ తేదీ మేడే కర్షకుల దినోత్సవం జరుగుతుంది. తర్వాత మే 8వ తేదీన చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. ఆ రోజు ఎలా ప్రత్యేకమైందంటే వరల్డ్ రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటు చేసిన రోజు. దీనికి 3 పేర్లు ఉంటాయి. ఎలా కలిగినాయో కొద్దిగా చెబుతాను. ఇది ముందు ఎలా ఏర్పడిందంటే, స్విట్జర్లాండ్ దేశస్థుడైనటువంటి హెన్రీ డ్యునాంట్ అనేటువంటి వ్యక్తి ఒక పెద్ద వ్యాపారస్తుడు. అతడు వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. 1859లో జూన్ నెలలో ఇటలీకి ఆస్ట్రియాకి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఆ ప్రాంతంలో ఆ యుద్ధం జరిగిన తర్వాత ఇతడు వెళుతూ ప్రయాణం చేస్తూ ఉండగా గొప్ప ఆర్తనాదాలు, గాయపడినటువంటి సైనికుల ఆర్తనాదాలు వినపడ్డాయి. కనుక ఇతడు ఆ ప్రాంతంలోకి వెళ్ళి వాళ్ళకి సహాయం చేశాడు. వాళ్ళకి సహాయం చేసేటప్పుడు ఈ వ్యాపారస్తుని హృదయం మారిపోయింది. నేను వ్యాపారం చేసి ఏం చేయాలి, ఇలాంటి మానవత సహాయం చేయలేకపోతే నా జీవితం వ్యర్థం కదా అనుకున్నాడు. ఒక క్రైస్తవ విశ్వాసి కూడా అయినటువంటి ఈ డ్యునాంట్ అనేటువంటి వ్యక్తి దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక అప్పటి నుంచి తనకున్న ఆస్తిపాస్తులను ఉపయోగించి ఇలా యుద్ధంలో గాయపడినటువంటి వారికి సహాయం చేస్తూ ఉన్నాడు. దీనిని తర్వాత ప్రపంచ దేశాలు గుర్తించి 1864లో జెనీవా జరిగిన కౌన్సిల్లో తీర్మానం చేసి ప్రపంచ దేశాలన్నీ కూడా దీన్ని ఒక గొప్ప మూమెంట్గా స్వీకరించి దీన్ని కొనసాగించాలని తెలియచేశాయి. ఇతను చివరికి తన ఆస్తులు కూడా అయిపోయి దాన్ని నడపలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ ప్రపంచ దేశాల సమాఖ్య దీన్ని కొనసాగించడం కూడా జరుగుతుంది. అయితే దీనికి 3 పేర్లు అని చెప్పాను కదా. మొదటి పేరు రెడ్ క్రాస్. ఎందుకు పెట్టాడంటే, అతను తన స్విట్జర్లాండ్ దేశపు జెండా, ఆ జెండాలో ఒక క్రాస్ ఉంటుంది. జెండా మొత్తం ఎర్ర రంగులో ఉంటుంది, మధ్యలో క్రాస్ మాత్రం తెల్ల రంగులో ఉంటుంది. ఇతడు ఏం చేశాడంటే ఆ రెండిటిని కలర్స్ మార్చాడు. జెండానేమో తెల్ల రంగుగా చేశాడు, క్రాస్నేమో ఎర్ర రంగుగా చేసి దానినే ఈ సంస్థకు ఒక జెండాగా ఉపయోగించడం జరిగింది. పేరు కూడా అదే పెట్టేశాడు, రెడ్ క్రాస్ అనేటువంటి పేరు పెట్టాడు. కానీ దీన్ని ఒప్పుకోలేదు. ఈ క్రాస్ అనే దాన్ని మేము ఒప్పుకోమండి అని చెప్పేసి అన్నప్పుడు, సరే మీ ఇష్టం, సేవ జరగాలి కనుక మీరు ఏదైనా చేయండి అన్నప్పుడు వారు ఏం చేశారంటే, వారికి ఇష్టమైనటువంటి నెలవంకను, క్రీసెంట్ను జెండాలో ఏర్పాటు చేసుకొని పేరులో కూడా రెడ్ క్రాస్ అని తీసేసి రెడ్ క్రీసెంట్ అని పేరు పెట్టుకొని వారు కూడా దీనిలో జాయిన్ అయ్యారు. తర్వాత ఈ మధ్య కాలంలో అంటే ఒక 10-12 సంవత్సరాల క్రితం ఇస్రాయెల్ దేశం కూడా దీనిలో జాయిన్ అయింది. చాలాళ్ళు జాయిన్ అవ్వాలి ఇస్రాయెల్ దేశం. అది కూడా అభ్యంతరం పెట్టింది. రెడ్ క్రాస్ని మేము ఒప్పుకోము, రెడ్ క్రీసెంట్ని మేము ఒప్పుకోమన్నారు. సరే ఓకే, ఏదేమైనా
క్షతగాత్రులకు సహాయం జరగాలి కాబట్టి మీ ఇష్టం ఎలాగైనా మీరు పేరు పెట్టుకోమన్నప్పుడు ప్రధాన యాజకుని పథకంలో ఉండేటువంటి రాళ్ళు ఉన్నాయి చూసారా, క్రిస్టల్స్, వాటిని గుర్తులుగా జెండాలో ఏర్పాటు చేసుకుని రెడ్ క్రిస్టల్ అని పేరు పెట్టుకుంది. కనుక దీనికి రెడ్ క్రాస్, రెడ్ క్రిసెంట్, రెడ్ క్రిస్టల్ అనే పేరు. ఒక క్రైస్తవుడు దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుని మానవత్వంతో స్పందించినటువంటి ఆ రోజు చాలా ఉన్నతమైన రోజు. ఈరోజు రెడ్ క్రాస్ సంస్థ ప్రపంచంలో ఎంతో గొప్ప సేవ చేస్తుంది. ఇతని సేవలను గుర్తించి 1917వ సంవత్సరంలో నోబెల్ బహుమతి కూడా ఇవ్వటము జరిగింది. ప్రియులారా, మంచి చేయాలి, మనం మంచి ప్రోత్సహించబడాలి, మంచి కోసం మన జీవితం ఖర్చు పడాలి. ఇంతవరకు పోయిన ఆదివారం వరకు మనకు జరిగినటువంటి ఆదివారాలను ఏమన్నారంటే ఈస్టర్ సీజన్ అంటారు. ఇప్పుడు ఈ ఆదివారంతో మొదలయ్యేటువంటి సీజన్ ఏమంటారంటే పెంతెకోస్తు సీజన్ అంటారు, లేదా పెంతెకోస్తు సర్కిల్ అంటారు. పెంతెకోస్తు సర్కిల్లో ఈ ఆదివారానికి ఉన్నటువంటి పేరు ఏమిటంటే రొగేషన్ సండే అనేటువంటి పేరు ఉంటుంది. అయితే ఈ పెంతెకోస్తు సర్కిల్ కేవలం చిన్నది. ఎన్ని ఆదివారాలు ఉంటాయి? మొత్తం 4 ఆదివారాలు ఉంటాయి. ఈ 4 ఆదివారాల్లో 3 పండుగలు ఉంటాయి. మన లిటర్జికల్ ఇయర్లో ఏ సీజన్లో కూడా ఇన్ని పండుగలు ఉండవు, ఈ సీజన్లోనే ఉంటాయి. మొదటిది ఏంటంటే ఆరోహణ పండుగ, రెండవది పెంతెకోస్తు పండుగ, మూడవది త్రిత్వ పండుగ. ఈ 3 పండుగలు దీనిలో ఉంటాయి. ఈ అసెన్షన్ ఏ రోజున ఏర్పాటు చేస్తారు? ఆరోహణ దినము ఏ రోజున ఏర్పాటు చేస్తారు అంటే అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్న లెక్క ప్రకారం ఆయన 40 రోజులు అనేకులకు కనపడుతూ పరమునకు చేర్చుకోబడ్డాడు అని చెప్పబడింది. కనుక 40వ రోజును ఆరోహణ దినముగా ఏర్పాటు చేస్తారు. కనుక ఈస్టర్తో కూడా కలుపుకుంటే, అంటే పునరుద్ధానం రోజుతో కూడా కలుపుకుంటే 40వ రోజు ఈ 5వ ఆదివారం తర్వాత గురువారం వస్తుంది. కాబట్టి గురువారము ఎప్పుడు కూడా ఆరోహణ దినోత్సవం. దాని తర్వాత పెంతెకోస్తు ఆదివారం. పెంతెకోస్తు ఆదివారం ఎలా ఉంటుంది? ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుద్ధానం అంటే ఆ రోజు అక్కడ జరిగినటువంటి పస్కా రోజు నుంచి 50 రోజులకు ఈ పండుగ ఉంటుంది. ఎందుకంటే పెంతెకోస్తు అంటే 50వ రోజు అని అర్థం. దాని ప్రకారంగా పెంతెకోస్తు పండుగను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వచ్చే ఆదివారము త్రిత్వ పండుగ. ఇక అక్కడ నుంచి దగ్గర దగ్గర 27 ఆదివారాలు, కొన్నిసార్లు 24, కొన్నిసార్లు 23, కొన్నిసార్లు 25 అలా ఉంటూ ఉంటాయి. కానీ 27 ఆదివారాలు త్రిత్వ ఆదివారాలు లెక్కలో ఉంటాయి వాస్తవంగా. ఈ త్రిత్వ కాలంలో ఒక్క పండుగ కూడా ఉండదు. ఇక క్రైస్తవ క్యాలెండర్లో చివరి పండుగే త్రిత్వ పండుగ. అయితే ఇక్కడ రొగేషన్ టైడ్ అనేది ఒక హిస్టారికల్ సంగతులు కొన్ని ఉన్నాయి. రొగేషన్ అని ఈ ఆదివారానికి ఎందుకు పేరు వచ్చిందో దానికి సంబంధించినటువంటి కొన్ని సంగతులు ఉంటాయి. ఏమిటంటే నెంబర్ 1, ఈ ఆదివారానికి గురువారం రోజు అంటే అసెన్షన్, ఆరోహణ రోజుకి మధ్యలో 3 రోజులు ఉన్నాయి. సోమ, మంగళ, బుధవారాలు. ఈ 3 రోజులను ఏమంటారంటే రొగేషన్ టైడ్ అని పిలుస్తారు. రొగేషన్ టైడ్. రొగేషన్ అనే మాటకు అర్థం ఏంటి? రొగేర్ అంటే బెసీజ్, ప్రేయర్, ఆస్క్ అని అర్థం. టోటల్గా దీన్ని ప్రార్థన అని మనం చెప్పుకోవచ్చు. అందుకే ఈరోజు ప్రార్థనా సంబంధమైనటువంటి లేఖనాలు ఏర్పాటు చేయబడి ఉంటాయి ధ్యానం కొరకై. ప్రార్థనకు సంబంధించిన ధ్యానాలు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతాయి. ప్రపంచ ప్రార్థనా దినోత్సవం కూడా అందుకే ఇదే సమయంలో ఏర్పాటు చేస్తూ ఉంటారు, వస్తూ ఉంటుంది. ఇక రొగేషన్కి సంబంధించినటువంటి చరిత్ర, రొగేషన్ అంటే గుర్తుపెట్టుకోండి ప్రార్థన, దీనికి సంబంధించిన చరిత్ర ఈ ఆదివారానికి ఎందుకు వచ్చింది, రొగేషన్ టైడ్ అనే ఈ 3 రోజులు ఎందుకు ఆ పేరు పెట్టారు, వాటిని బట్టే ఈ ఆదివారానికి రొగేషన్ ఆదివారం అనే పేరు వచ్చింది. ఇది ఏమిటంటే నంబర్ 1, ఆరోహణమైనప్పుడు ప్రభువు చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు అని ఎఫెస్సి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ఉంది. కనుక ఆరోహణము రోజున ముందు 3 రోజులు కూడా అందరూ ప్రార్థన చేయండి. మన మధ్యలో ఏ సమస్య ఉందో, మన మధ్యలో ఏ ప్రాబ్లం ఉందో, ఏ కష్టం మనల్ని ఇబ్బంది పెడుతున్నదో అది కూడా ఎత్తివేయబడినట్లు, ఆరోహణం రోజున అది తొలగించబడినట్లు ప్రార్థన చెయ్యండి అని 3 రోజులు ప్రార్థన చేయటానికి ఆదిమ పితరుల కాలం నుంచి ఉన్నటువంటి సంఘము దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రెండవ చరిత్ర ఏంటంటే రొగేషన్ టైడ్కి, అంటే ఈ 3 రోజులు సోమ, మంగళ, బుధవారాలకు ఉన్న రొగేషన్ టైడ్కి ఉన్నటువంటి మరో చరిత్ర ఏంటంటే క్రీస్తు శకము 466-70 ఆ ప్రాంతంలో ఫ్రాన్స్ మొదలైనటువంటి ప్రాంతాల్లోనంట
భూకంపాలు, ఇంకా అనేక రకాలైనటువంటి ప్రకృతి విపత్తులు సంభవించి చాలా ఇబ్బందులు ఎదురని ప్రజలు చాలా కష్టంతో ఉన్నారంట. అవి కూడా సంవత్సరంలో ఇదే టైంలో, ప్రతి సంవత్సరం ఇదే టైంలో జరుగుతూ ఉన్నాయంట. కాబట్టి అక్కడ వియన్నా అనే ప్యారిష్లో పనిచేస్తున్నటువంటి బిషప్ గారు క్లాడియస్ మెమర్టెస్ అనేటువంటి ఆయన ఈ సోమ, మంగళ, బుధవారాలను కేవలం మన మధ్యలో ఉన్న సమస్యను ఎత్తివేసేటువంటివిగానే కాకుండా అసలు మనకు కలుగుతున్నటువంటి ఈ బాధలు, కష్టాలు తొలగిపోయినట్లుగా కూడా మనము ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి అని ప్రత్యేక ప్రార్థన ఉపవాస దినాలుగా ఏర్పాటు చేసి ఒకరోజేమో పొలాల్లోకి వెళ్ళి విత్తనాల కోసం ప్రార్థన చేసేవాళ్ళంట. చేలు చుట్టూ తిరిగి ప్రార్థన చేసేవాళ్ళంట. అక్కడ గడ్డిలో కూర్చొని మట్టిని మీద వేసుకొని, మేము దుమ్ము ధూళి మా అపరాధాన్ని క్షమించు, మా ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ సమస్యలన్నింటిని కూడా దయతో తొలగించు అని దేవునికి ప్రార్థన చేసేవాళ్ళంట. ఆ గడ్డిని పట్టుకొని, దేవా ఈ గడ్డి ఈ పూట కనబడి రేపు ఎలా వాడిపోతుందో, మాయమైపోతుందో, మేము కూడా అలాంటి బలహీనమే కదా నాయన, కనుక దయచేసి మా అపరాధాలు క్షమించి మా ప్రాంతం అంతటిని దీవించు అని చేసేవాళ్ళంట. రెండవ రోజు, ఇంకొక రోజు ఏం చేసేవాళ్ళంటే పరిశ్రమలు, చిన్న చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, చేతి పనులు మొదలైనటువంటివి ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థనలు చేసేవాళ్ళట. అలాగే మూడవదిగా ఈ ప్యారిష్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి గ్రామాలు, లేదా నేడనుకోండి టౌన్ అనుకోండి, టౌన్లో ప్యారిష్లో ఉన్నటువంటి వివిధ పేటలు, బజార్లు అనుకోవచ్చు మనం. ఆయా సెంటర్స్లో ఉన్నటువంటి ప్రత్యేకమైన ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క ప్రాబ్లం ఏదో ఉంటుంది, అలాంటి వాటి కోసం ప్రార్థన చేసేవాళ్ళంట. ఇలాగూ ఈ రెండవ చరిత్ర వారికి కలిగినటువంటి విపత్తుల నుండి కాపాడమని దేవునికి వారు ప్రార్థన చేశారు. మూడవదిగా పురాతన కాలంలోనే ఏం చేశారంటే పరిశుద్ధులను, హతసాక్షులను జ్ఞాపకం చేసుకొని ఈ 3 రోజులు ప్రార్థన చేసేవాళ్ళంట. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా ఆరోహణాన్ని దృష్టిలో పెట్టుకునే చేశారు. ఇవన్నీ కూడా ఆరోహణాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆరోహణుడైన తేజోమయుడైనటువంటి ప్రభువు అక్కడ నుంచి మనకు మంచి కాలములు, మంచి సమయములు, దీవెనకరమైన పరిస్థితులు దయచేయాలని చెరగా ఎలా తీసుకుని వెళ్ళిపోయాడో, ఆ ఆరోహణమైన ప్రభువు చేసే పని ఏంటంటే మన మధ్యలో ఉన్నటువంటి శోధనలు తీసివేసేవాడు కనుక మనం ఇలాంటి వాటన్నింటి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దామని ఏర్పాటు చేసుకున్నారు. అలాగే సర్వపరిశుద్ధులను, హతసాక్షులను కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన జరిగించేవాళ్ళు. నాలుగవ విషయం ఏంటంటే దీనికి సంబంధించి రొగేషన్ టైడ్కి సంబంధించి అందరూ ఉపవాసములతో గడిపి అప్పుడు ఆరోహణ పండుగలో అసెన్షన్ ఫీస్ట్లో పాల్గొనాలని నిర్ణయించారు. క్రీస్తు 591లో నిర్ణయించారు. అప్పుడు సంఘం రోమన్ క్యాథలిక్, ప్రొటెస్టెంట్ అనేది లేదు, అంతా ఒకే సంఘం, ఏక సంఘం కనుక ఆ సంఘం అప్పుడు నిర్ణయించింది. ఇలాగూ ఈ రొగేషన్ టైడ్ అనే ఈ 3 రోజులను బట్టి ఈ ఆదివారానికి రొగేషన్ సండే అనే పేరు వచ్చిందండి. ఇది ఈ ఆదివారానికి మన సంవత్సరం మొత్తంలో ఉన్న ఆదివారాల కంటే ఈ ఆదివారానికి ఉన్నటువంటి హిస్టరీ చాలా ఎక్కువ. ఇక ఈ వారంలో పాప, సుప, పాప ఏంటో ఇవి చూద్దాం ఒకసారి. పాప అంటే పాత నిబంధన పాఠ్యభాగం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెహోవా మీకు దొరుకు కాలముననే ఆయనను వెదకండి, ఆయనను సమీపములో ఉండగానే వేడుకొనండి అనే మాటలతో ప్రారంభించబడింది. దేవుడు అనుకూలంగా ఉన్నాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, దేవుడు మనకు ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాడు. ఈ సమయంలోనే ఆయన దగ్గరకు మీరు వెళ్ళండి, ఆయన్ని కలుసుకోండి, ఆయన్ని ఆరాధించండి అని తెలియజేయబడుతున్నటువంటి మాటలు. పపా పత్రిక పాఠ్యభాగము. పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ తన పత్రికలో ప్రార్థన ఎవరి కోసం చేయాలో చెప్పాడు. మనుషులందరి కోసం, రాజుల కోసం, అధికారుల కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం సంపూర్ణంగా భక్తిగా ఉండాలంటే, మాన్యత కలిగి ఉండాలంటే, సుఖంగా జీవించాలంటే వీళ్ళందరూ కూడా మనకి మంచి పరిపాలన అందించాలి, వీళ్ళందరూ కూడా మన పట్ల అనుకూలమైనటువంటి భావాన్ని కలిగి ఉండాలి. ఎందుకనంటే ఆ మొదటి శతాబ్దంలో 3వ శతాబ్దం వరకు కూడా సంఘాన్ని రాజులు, అధికారులు మొదలైన వారు తప్పుగా అర్థం చేసుకున్నారు. యేసుక్రీస్తు మాకు దేవుడు, ఆయన మాకు రాజు అని చెప్తే ఆయన ఎక్కడున్నాడో, మొత్తం మీద ఏ క్షణంలో వచ్చి మన మీద పడతాడో వీళ్ళందరూ రహస్యంగా
ఆయనకు కావలసినటువంటి ప్లాట్ఫామ్ సిద్ధం చేస్తున్నారు అని క్రైస్తవులను హింసించేవారు. పైగా క్రైస్తవుల మీద యూదులు మొదలైన వాళ్ళు వచ్చి అనేకమైన అబండాలు వేసి వాళ్ళకు హింసలు కలిగించడానికి ప్రయత్నం చేసేవాడు. కాబట్టి ఆ సమయంలో పౌలు భక్తుడు అంటున్నాడు, వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చెయ్యాలి అని తెలియచేస్తున్నాడు. పౌలు భక్తుని తరువాత సంఘ పితరులు, వారి తర్వాత అపోలజిస్టులు, అంటే సంఘాన్ని దాని యొక్క పద్ధతులను విషయాలను సమర్థించిన వారు. అనేక విమతాలు వచ్చినప్పుడు వాటిని ఎదిరించి నిలబడి వాక్య సత్యం ఏంటో తెలియజేసినటువంటి వారు, వారిని అపాలజిస్టులు అంటారు కదా. అలాంటి అపాలజిస్టులు కూడా రాజులకు లెటర్లు రాశారు. మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాము, మేము యేసుక్రీస్తు వారు రాజు అంటున్నామంటే ఆయన యాదృచ్ఛికంగా ప్రత్యక్షంగా వచ్చే రాజు కాదు. ఆయన రాజ్యం కూడా అలాంటిది కాదు. ఆయన రాజ్యము ఆత్మీయ రాజ్యము. పిలాతుతో ఆ మాటలు ప్రభువు చెప్పాడు. కనుక మేము ఇది ఒక సన్మార్గంలో జీవిస్తున్నాం, అంతేగాని మీరు దీన్ని మీకు వ్యతిరేకంగా ఉన్న రాజ్యంగా భావించుకోవద్దని కూడా తెలియచేశారు. అలాంటి సందర్భంలో ఆ రాజులు కూడా అలాగైతే మా కోసం కూడా మీరు పూజలు చేయండి, ప్రార్థనలు చేయండి అని రాసిన సందర్భాలు ఉన్నాయి. ఇక సుపా అంటే సువార్త పాఠ్యభాగం. షార్ట్కట్లో ఇటువరకు అనేవాళ్ళు కదా, పాత కీర్తన పుస్తకాల్లో ఇది రాసి ఉండేవి, పాప పప సుప అని రాసి ఉన్నాయి అనమాట. అందుకోసం ఆ యొక్క సువార్త పాఠ్యభాగము, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా ప్రార్థించాలో తెలియచేస్తూ 3 స్నేహితుల ఉపమానాన్ని చెప్పాడు. ఒక అర్ధరాత్రి వేళ ఎక్కడి నుంచో దూరం నుంచి ఒక స్నేహితుడు తన స్నేహితుని దగ్గరికి వచ్చాడు ఒక ఊరికి. ఈ స్నేహితుని దగ్గర అతనికి ఆహారం కానీ ఏది కానీ ఇవ్వటానికి లేదు. కనుక ఇతనికి అదే ఊరిలో ఉన్న ఇంకో స్నేహితుని దగ్గరికి వెళ్ళి అక్కడ ఆహారాన్ని తీసుకుని వచ్చి పెట్టాలనుకున్నాడు. ఆ స్నేహితుని ఇంటికి వెళ్ళేసరికి అప్పుడేమో అర్ధరాత్రి. కాబట్టి అతడు తలుపు కొడితే లేవలేదు. పైగా పిల్లలతో పండుకొని ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి మాట్లాడాడు. అయినా ఇతడు మళ్ళీ అడిగాడు. కనుక అతను లోపల ఉన్న అతను ఏమనుకున్నాడంటే సిగ్గు లేకుండా అడుగుతున్నాడు అని ఇచ్చాడు. ఫ్రెండ్ అనివ్వలేదు. అతడు సిగ్గు మాటికి అడిగినందున ఇచ్చాడట. ప్రభు అదే చెప్పాడు. మీరు కావలిస్తే చూడండి, లూకాసు సువార్త 11వ అధ్యాయం 8వ వచనంలో, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇవ్వకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలననైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని చెప్పాడు. కనుక ప్రార్థన సిగ్గు లేకుండా చెయ్యాలి అని, సిగ్గు లేకుండా అనే మాటల అర్థం కూడా మనం తర్వాత చూద్దాం. మొత్తం మీద ఈరోజు మనం ఆస్క్ అనేటువంటి పదాన్ని ధ్యానిద్దాం. ఏఎస్కే, ఆస్క్ అంటే అబ్రివేషన్. ఏ ఫర్ ఆస్క్ ప్రేయర్, ఎస్ ఫర్ సీక్ వెదకుట, కే ఫర్ నాక్ తట్టుట. మొదట ఏ ఆస్క్ ప్రేయర్ చూద్దాం, ఆ తర్వాత నాక్ తట్టుట అనేది చూద్దాం, చివరిగా సీక్ వెదకుట అనేటువంటి విషయాన్ని చూద్దాం. ప్రియ స్నేహితులారా, ఆస్క్ అడుగుట, ప్రార్థించుట, దీనిని గురించి మనము ధ్యానం చేద్దాం. ప్రార్థన చేయటం అనేది మనిషికి ఎవరు నేర్పారు? ప్రార్థన చేయాలని మనిషికి ఎట్లా తెలుసు? అసలు ప్రార్థన చేయటం అనే దాని యొక్క అభిప్రాయం, ఉద్దేశం ఏమిటి? ఆది మానవుడికి ప్రార్థన చేయటం తెలుసా అంటే తెలియదు. తెలిస్తే బహుశా దేవుడు శపిస్తున్నప్పుడు ఆదాము అవ్వలు ప్రార్థించేవాళ్ళేమో. కానీ వాళ్ళు మౌనంగా వెళ్ళిపోయారు, బయటికి త్రోసివేస్తే వెళ్ళిపోయారు. చాలా కాలం తర్వాత పుట్టుకొచ్చినటువంటి ఏనోషు పుట్టిన తర్వాత ప్రార్థన చేయటం అనేది మొదలు పెట్టబడింది అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది. దేవుడు అతడు ప్రార్థనను ఆలకించాడు కనుక అది ఖచ్చితంగా బైబిల్లో నోట్ చేయబడింది. అప్పటి నుంచి ప్రార్థన మొదలైంది అని. ప్రార్థన చేసేటప్పుడు ఇప్పుడు కూడా ప్రార్థించేవాడు తక్కువ, అధముడు. ప్రార్థన ఎవరికి చేస్తున్నారో ఆయన అధికుడు, గొప్పవాడు. కాబట్టి గొప్పవాళ్లతో మాట్లాడేటప్పుడు తక్కువవాడు చాలా వినయంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ లోకంలో చెప్పుకునే అధికులు అధములని నేను చెప్పట్లేదు, కానీ దేవుడు అందరికంటే గొప్పవాడు. ఆయనతో మాట్లాడటమే ప్రార్థన. కనుక ఆ ప్రార్థన చేసేటప్పుడు మన పదాలు చాలా జాగ్రత్తగా ఉండాలి, మన ప్రవర్తన కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ప్రార్థన చేసేటప్పుడు మోకరిస్తారు, సాష్టాంగపడతారు, అలాంటి గౌరవించే భంగిమల్లో ప్రార్థన చేస్తూ ఉంటారు.
ఇది మంచిది, ఇది చాలా మంచిది. ప్రార్థన చేసేటప్పుడు తగ్గించుకుంటాం, ఎవరికి చేస్తున్నామో వారిని హెచ్చిస్తాం. కనుక నిజాయితీగా నిజంగా ప్రార్థన చేసేవాడిలో ఏ గుణం ఏర్పడుతుందంటే తగ్గింపు గుణం ఏర్పడుతుంది. తగ్గింపు గుణం ఏర్పడకపోతే నీవు 24 గంటలు ప్రార్థన చేస్తున్నానని చెప్పినా నీవు ఏదో నీకు కావాల్సిన వాటి కోసం ప్రార్థన చేస్తున్నావు తప్ప నీలో రావాల్సిన మార్పు ప్రార్థనా జీవితంలో రావట్లేదు. ఎన్ని రోజులు ప్రార్థన చేసేవాడివైనా నీవు ఆ ప్రార్థనలో తీర్చిదిద్దబడకపోతే నీవు చేస్తున్న ప్రార్థనలన్నీ కూడా స్వార్థంతో చేసేవే తప్ప దేవుడు వాటిని అనుగ్రహించవచ్చు, నీవు పొందవచ్చు, కానీ నీలో మార్పు రానందువలన ప్రయోజనం లేదు. చాలామంది యేసుక్రీస్తు వారి నామంలో దయ్యాలను వెళ్ళగొట్టారంట, అద్భుతాలు చేశారంట, మహత్కార్యాలు చేశారంట. బట్ వాళ్ళని ప్రభు అన్నాడు, మీరెవరో నాకు తెలియదు అన్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో. కాబట్టి ప్రార్థన చేయటం ఇట్ ఇస్ నాట్ ఏ క్వాలిఫికేషన్. ప్రార్థన చేయటం దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి చేస్తున్నాం, కార్యాలు జరుగుతాయి, దేవుడు మహిమ పొందుతాడు. కానీ మనలో ఉండవలసినటువంటి కాండక్ట్, మన నేచర్ తప్పనిసరిగా ప్రార్థనలో మార్పు చెందాలి. కొంతమంది అంటారు మోకాళ్ళు నల్లబడాలి, ముఖం తెల్లబడాలి అని. అది చెప్పుకోవటానికి చాలా బాగుంటుంది. నేను ఎక్కువగా అలా ఉన్న వాళ్ళని ఎక్కువ ప్రార్థన చేస్తున్నారని అనుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రార్థనలో నీ హృదయము మార్పు చెందకపోతే, నీ స్వభావంలో మార్పులు రాకపోతే నీవు ఎంతసేపు ప్రార్థన చేసావనేది సరి అయినటువంటి విషయం కాదు. అలా అనుకుంటే ఒక వ్యక్తి దేవాలయం బయట నిలబడి ఒక్క నిమిషం ఒక్క మాటే ప్రార్థన చేశాడు, దేవా పాపినైన నన్ను కరుణించుము అని. కనుక సమయము మొదలైన వాటితో దేవుడు లెక్కలు వేయడు. అలాగని ప్రార్థన ఎక్కువసేపు చేయొద్దంటావా పాస్టర్ గారు అంటారేమో. నో, అలా కాదు. మనం ఒక ఏదో పద్ధతి కోసం చేసేవారిగా కాకుండా అది హృదయపూర్వకంగా జరిగించే వారిగా ఉండాలి. ప్రార్థన చేయటానికి మొదట దేవుడే ప్రోత్సాహం ఇచ్చాడని గుర్తుపెట్టుకోండి. ఎందుకని? దేవుడు ప్రార్థించమని చెప్పాడు 1, 2 దేవుడు ప్రార్థన చేశాడు, ప్రభువు ప్రార్థన చేశాడు, 3 ప్రభువు ప్రార్థన ఎలా చేయాలో నేర్పాడు, 4 ఆయన ప్రార్థన వినేవాడై ఉన్నాడు, 5 ప్రార్థించటం అనేది దేవుడు పరలోకపు కిటికీ తీసి ఉంచినటువంటి సందర్భం. ప్రార్థన ద్వారా ఆయన మన మాటలు వింటాడు, వాక్యము ద్వారా ఆయన మాటలు మనం వింటాం. ఈ 2 కూడా ఎప్పుడు పనిచేయాలి? మన నోరు పనిచేసేటప్పుడు ఆయన చెవులు పనిచేస్తాయి, ఆయన నోరు పనిచేసేటప్పుడు మన చెవులు పనిచేయాలి. దైవ సేవకుడు దేవుని వాక్యాన్ని అందించేటప్పుడు మన చెవులు పనిచేయాలి, దేవుని వాక్యాన్ని మనం వినాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో పౌలు భక్తుడు అంటాడు కదా, ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. దేవునికి మన యొక్క కష్టసుఖాలను తెలియచేసుకుంటూ జరిగించడమే ప్రార్థనా జీవితం. రెండవది, ప్రార్థన ఎలా చేయాలి అంటే ప్రార్థన తరచుగా చేయాల్సిందే. ప్రార్థన తరచుగా చేయాలి అంటే మళ్ళీ ప్రార్థన చేయాల్సిందే. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక విధవరాలు ఉంటుంది చూడండి. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనన్నుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచుండెను. తరచుగా వచ్చి, మరలా ఫ్రీక్వెంట్. ప్రార్థన ఎప్పుడు కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉండాలి. దానియేలు ప్రార్థనకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంది, దావీదు ప్రార్థనకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. ఒకళ్ళు 3 సార్లు చేశారు, ఒకళ్ళు 7 సార్లు చేశారు, ఒకళ్ళు 5 సార్లు చేశారు. ప్రతిరోజు కూడా ప్రార్థన ఒక ఫ్రీక్వెన్సీ మన జీవితంలో కూడా ఉండాలి. ఇప్పుడు ప్రార్థన గురించి చెప్పుకుంటున్నాం. మనం జీవితంలో రోజుకి ఎన్ని మార్లు ప్రార్థన చేయగలుగుతున్నాం? కొంతమంది కేవలం భోజనం చేసేటప్పుడు చేస్తుంటారు, నిద్రపోయేటప్పుడు, లేచినప్పుడు కేవలం ఫార్మాలిటీ ప్రార్థన చేస్తుంటారు. కానీ ప్రియులారా, అలాంటి ఫార్మాలిటీగా కాకుండా ప్రార్థన చేయాలి. అందుకే 3వది ప్రార్థన ఎలా చేయాలి అంటే హృదయపూర్వకంగా చేయాలి. ఫార్మాలిటీ కోసం ప్రార్థన చేయకూడదు. హృదయపూర్వకంగా అంటే నిండు హృదయంతో ప్రార్థన చేయాలి. అయితే ఏంది లేవతలేదు, ఒక మాట ప్రార్థన చేద్దాం ఏం పోయింది అన్నట్లు ప్రార్థన చేయకూడదు. లాటరీ తీసినట్లుగా ప్రార్థన చేయకూడదు. అలాంటి ప్రార్థనలు దేవుడు ఒప్పుకోడు. ఏదో చీకట్లో బాణం వేస్తున్నాం, తగిలితే పోతే పోయింది అన్నట్లుగా ఆ అభిప్రాయంతో ప్రార్థన ఎప్పుడూ చేయకూడదు.
ప్రార్థన ఎప్పుడు కూడా హృదయపూర్వకంగా చేయాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అని చెప్పండి. మనస్పూర్వకంగా మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. 4వదిగా ప్రార్థన చేసేటప్పుడు మన హృదయము మన మనస్సు ఎలా ఉండాలి అంటే మార్క్సు వార్త 11:24లో మీరు ప్రార్థించినప్పుడు మీరు అడిగిన వాటిని పొంది ఉన్నామని నమ్మండి. అంటే విశ్వాసం, నమ్మకం లేకుండా ప్రార్థన చేసే ప్రయోజనం ఏముంది? ప్రార్థన చేసేటప్పుడు నమ్మాలి. ఎలా నమ్మాలి? కొంతమంది ప్రార్థన చేస్తూనే ఉంటారు, మళ్ళా వెనక మైండ్ ఇంకోటి ఆలోచిస్తూ ఉంటుంది. నేను అడుగుతున్నది చాలా కష్టమైంది, నాకు పోటీదారులు మామూలు వాళ్ళు కాదు, ఏదో దేవుడు ఆయన ఇష్టం చేస్తాడో లేదో, దేవుడు చేస్తాడు కానీ వీళ్ళు కూడా చాలా అడ్డం తిరుగుతారు అని 2 రకాల ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఒకవైపు దేవుని నమ్ముతుంటాం, ఇంకొక వైపు శత్రు బలాన్ని కూడా నమ్ముతూ ఉంటాం. ఈ 2 నమ్మకాలు ఉండకూడదు. దేవుని మీదే నమ్మాలి, దేవుడు చేస్తాడు, ఆయన శక్తిమంతుడు అనేటువంటి నమ్మకమే మనలో ఉండాలి. అలా నమ్మకముతో ప్రార్థన చేయాలి. దేవుడు నువ్వు అడిగిన దాన్ని ఈరోజే ఇవ్వకపోవచ్చు, నీకు కావాలని నువ్వు అనుకుంటున్న సమయాన్ని ఇవ్వకపోవచ్చు. ఇంకోసారి ఎప్పుడైనా ఆయన మనకు ఎప్పుడు మేలుకరమో అప్పుడు దయచేస్తాడు. కాబట్టి ఆయన ఇచ్చాడు అని మనం నమ్మి ఉండవలసిన వారమై ఉన్నాం. 5వదిగా ప్రార్థన రాజీ పడకుండా చేయాలి. ప్రార్థనలో రాజీ పడకూడదు. అంటే సమయం విషయంలో రాజీ పడకూడదండి. చూడండి, మన డాక్టర్ మార్టిన్ లూథర్ గారు ఆయన ప్రార్థన కావాల్సినంత సమయం చేసేవాడంట. ఈ రిఫార్మేషన్ టైంలో టైం లేని పరిస్థితుల్లో కూడా ప్రతిరోజు 3 గంటలు ప్రార్థన చేసుకున్న తర్వాత ఆయన పనులు మొదలుపెట్టేవాడంట. ఈరోజు నాకు చాలా పనులు ఉన్నాయి కనుక నేను ప్రార్థన చేసుకోవాలి అని ఆయన పనులను బట్టి ఇంకా ప్రార్థన ఎక్కువ సమయం చేసేవాడట. కనుక అంత సక్సెస్ అయ్యాడు. 500 సంవత్సరాల క్రితం అప్పుడు అనాగరికమైన రోజుల్లో ఒక వ్యక్తి ఈ ప్రపంచాన్ని కదిలించగలిగినటువంటి, అంటే గొప్ప శక్తి ఎదుట నిలబడి అతడు ఒక మంచి పని దేవుని పక్షంగా చేయగలిగాడంటే అతనిని బలపరిచింది ప్రార్థన. దేవుని సన్నిధిలో అతడు గడుపుతూ దేవుని ముఖాన్ని చూసినటువంటి ఆ ప్రార్థనా సమయమే అతనికి ఆ బలమును ఇచ్చింది. కనుక ప్రార్థన మనము బలము పొందేటువంటి ఒక గొప్ప స్థలము. కాబట్టి మనము ప్రార్థన రాజీ పడకుండా చేయాలి. పరిస్థితులకు రాజీ పడకూడదు, పరిస్థితులను బట్టి కూడా రాజీ పడకూడదు. దానియేలు వ్యతిరేకమైన పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేశాడు. దావీదు తనకు నష్టం కలిగిన పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేశాడు, అవమానం కలిగిన పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేశాడు. ఈ పరిస్థితుల్లో ఏం చేద్దాంలే అని అనుకోలేదు, రాజీ పడలేదు. దెర్ ఈజ్ నో ఫెస్టిడియస్నెస్. ఎక్కడ కూడా రాజీ పడుకోకుండా, సర్దుకుపోకుండా మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలని తెలియచేయబడుతున్నాం. 6వదిగా పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఏమండి, ప్రార్థన ఎలా చేయాలో చూడండి, అంత గొప్పగా ఉన్న విషయాలు. ప్రార్థన ఎలా చేయాలి? పట్టుదల బలంగా, అంటే వదిలిపెట్టకూడదు, పట్టకూడదు, పట్టు విడవకూడదు అని పోయిన వారం చెప్పుకున్నాం కదా, వేమన పద్యం. అలాగే ప్రార్థనలో కూడా మనము పట్టుదలతో చేయాలి. పట్టుదలతో ప్రార్థన చేసినటువంటి యాకోబు దీవించబడ్డాడు, తన పేరు మార్చబడింది, తాను ఒక పునాదిగా మారిపోయాడు. ఒక దేశానికే అతని పేరు ఈ రోజు కూడా నిలబడి ఉందంటే వాళ్ళ తాతగారు అసలు పునాది, తండ్రి గారు, కానీ వాళ్ళిద్దరి పేర్లు రాలేదు. ఇశ్రాయేల్ అనేటువంటి పేరు, యాకోబు పేరే దేశానికి వచ్చింది. కనుక ఆషామాషి కాదు, పట్టుదలతో ప్రార్థన చేస్తే మనం తప్పక ఎన్నో గొప్ప అద్భుతాలు మన జీవితంలో చూడగలుగుతాము. చూసారా మీరు, యేసుక్రీస్తు వారు రోడ్డునే వెళుతూ ఉంటే దారినే ఒక గుడ్డివాడు ఆ ప్రక్క నుండి జనమందరూ తోసుకుంటూ వెళుతూ ఉంటారు. ఆ తోసుకొని వెళుతున్నటువంటి జనంలో ప్రభు దాటి వెళ్ళిపోయాడు. అప్పుడు అన్నాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోతావా, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా అని కేకలు వేశాడు. నోరు మూసుకోవా అరోబాకు అని అన్నారు. అయినా అతడు పట్టుదలగా కేకలు పెట్టాడు. ప్రభు తిరిగి వచ్చి ఆ గుడ్డివాణిని ఆదరించాడు, స్వస్థతనిచ్చాడు. పట్టుదలతో ప్రార్థన చేద్దాం, మనము అనేక గొప్ప మేలులు పొందుకుందాం. రోమాపత్రికలో పౌలు భక్తుడు 12:12 చాలా మంచి మాటలు రాస్తాడు. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండండి. ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండండి. ఇక ఎవరెవరి కోసం ప్రార్థన చేయాలి? ఎవరెవరి కోసం ప్రార్థన చేయాలి అంటే మన సొంత రక్షణ కోసం ప్రార్థన చేయాలి మొదట. రెండవదిగా విశ్వాస గృహమునకు చేరినటువంటి వారు, సంఘ సభికుల కోసం ప్రార్థన చేయాలి. రోగుల కోసం ప్రార్థన చేయాలి.
రక్త సంబంధీకుల కోసం ప్రార్థన చేయాలి. కష్టాలలో సమస్యల్లో ఉన్నటువంటి వారి కోసం ప్రార్థన చేయాలి. దేవునిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నటువంటి పాపములో కొట్టుమిట్టాడుతున్నటువంటి వ్యక్తుల కోసం ప్రార్థన చేయాలి. దేవుని సేవ చేస్తున్న దైవదాసుల కోసం ప్రార్థన చేయాలి. లోకాధికారులు, సంఘాధికారుల కోసం కూడా ప్రార్థన చేయాలి. మన పొరుగువారి కోసం ప్రార్థన చేయాలి. మన శత్రువు కోసం కూడా ప్రార్థన చేయాలి. మన స్నేహితుల కోసం కూడా ప్రార్థన చేయాలి. యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేశాడు అన్నట్టు లూకాసు వార్త 11వ అధ్యాయం ఈరోజు మనం చదువుకున్న లేఖనంలో స్నేహితుడు మరొక స్నేహితుని కోసమే వచ్చి తలుపు కొట్టి ప్రార్థన చేశాడు. కనుక చాలా గొప్పది ప్రార్థన. మనం ఎన్ని రకాలుగా చేయాలి? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. కనుక ప్రార్థన మనము చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఇక్కడ ఒక మాట మనం చెప్పుకోవాలండి. సిగ్గుమాలి మాటి మాటికి అడుగుచున్నందున అనేటువంటి దానికి 8వదిగా సిగ్గుమాలి అడుగుట అనేటువంటి మాట. ఏంటి సిగ్గుమాలి అంటే? సిగ్గు లేకుండా, సిగ్గులోనుడా అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. ఇక్కడ అనైడియా అనేటువంటి గ్రీకు మాట రాయబడింది. ఈ గ్రీకు మాటకు ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఇంప్యూడెన్స్. దీనికి 2 రకాల అర్థాలు ఉంటాయి, స్పిరిచువల్గాను సెక్యులర్గాను. స్పిరిచువల్గా ఉన్న అర్థాలు 2 వేరుగా ఉంటాయి. స్పిరిచువల్ అర్థాలు ఏంటంటే పెర్సిస్టెన్స్, పట్టిన పట్టు విడవకుండా ఉండటం. రెండవది ఇంపిడెన్స్, అధిక ప్రసంగం చేయడం. దాని గురించి చెప్తాను. అధిక ప్రసంగం అంటే ఏంటో చెప్తాను. మనం అనుకునేటువంటి ధోరణిలో కాదు, ఇది వేరే ధోరణిలో. తర్వాత సెక్యులర్ మీనింగ్ ఏంటంటే షేమ్లెస్నెస్, సిగ్గుమాలి. తర్వాత ఇదే ప్రార్థించడానికి గురించి హిబ్రూ భాషలో పరేసియాహ్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. దీనికి ఉన్నటువంటి అర్థం ఇక్కడ తేలిపోద్ది. అసలు అర్థం బోల్డ్లీనెస్ అంటే దాచుకోకుండా, సిగ్గుపడకోకుండా, బెరుకుతో బిడియంతో కాకుండా విషయాన్ని ఖచ్చితంగా సంపూర్ణంగా మాట్లాడగలగటము. కొంతమందికి హృదయం నిండా ఆలోచన ఉంటుంది ఒక విషయాన్ని గురించి, కానీ ఎవరితో చెప్పాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి అని అంటారు. ఎక్కువ మాట్లాడలేరు. 2-3 మాటలు మాట్లాడేసరికి ఇక మాట్లాడలేరు. కానీ కొంతమంది భయం లేకోకుండా, సిగ్గుపడుకోకుండా విషయాన్ని స్పష్టంగా చెప్పేసేస్తారు. అలా స్పష్టంగా చెప్పడం అనేది ఏదో దురుసుతనం కాదు. స్పష్టంగా మాట్లాడలేకపోవటం అనేది గొప్ప గౌరవం కాదు. విషయాన్ని స్పష్టం చేయటం అనేది మంచి లక్షణం. విషయాన్ని చెప్పు, అది ఎలాగైనా బహిర్గతం చెయ్యని ఒక సూక్తి కూడా ఉంటుంది. మనకి బైబిల్లో మంచి ఎగ్జాంపుల్ ఉంటుంది ఇలాంటిది. మంచి ఎగ్జాంపుల్, ఒక స్త్రీ, సురోఫెనికే స్త్రీ అని ఒక చోట చెప్పబడింది, కానాను స్త్రీ అని ఒక చోట చెప్పబడింది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 26-27 వచనాల్లో చూసినట్లయితే ఒక కానాను స్త్రీ తన కుమార్తెను గురించి ప్రభువు దగ్గరకు ప్రార్థన చేయడానికి వచ్చింది. ఆమె చచ్చిపోయేటట్లుంది, ఎక్కడో తన ఇంటి దగ్గర ఉంది. ఆ ఊరు నుంచి ఆమె, యేసుక్రీస్తు వారు ఒక ఊరిలో ఉన్నాడు, ఇంటి లోపల ఉన్నాడు. ఈమె బజార్లో ఉండి లోపల ఉన్నటువంటి ప్రభువును కేకలు వేసి ప్రార్థన చేస్తుంది. ఈమె బజార్లో ఉంటుంది, ప్రభువేమో ఆ ఇల్లు ప్రహరీ, వాకిలి, ఇంటి లోపల ఎక్కడో ఉన్నాడు. అక్కడికి వెళ్ళే అవకాశం లేదు, రానివ్వట్లేదు. కనుక ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తుంది, ఇక్కడి నుంచి కేకలు వేస్తుంది, ప్రభువా నా కుమార్తెను చనిపోయేటట్టుంది, కాపాడు, కరుణించు అని కేకలు వేస్తూ ఉంటుంది. ఎంత గొప్ప విషయం కదా. ఆమె సిగ్గుపడలేదు, భయపడలేదు, బిడిపడలేదు. ఆమె ఇంకా ఏ విధంగా ఫీల్ కాలేదు. ఆయన దగ్గర సహాయం కావాలి, తన బిడ్డను బ్రతికించుకోవాలి. కనుక ఆమె నిస్సిగ్గుగా ఉన్న విషయాన్ని ఎక్కడో లోపల ఉన్న ప్రభువుకి, చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారో అనే అభిప్రాయం లేకుండా బజార్లో నిలబడి ఇంట్లో ఉన్న ప్రభువును కేకలు వేసి చెబుతుంది. ఎంత గొప్ప విషయం. ఒక స్త్రీ ఆ రోజుల్లో మాట్లాడటం ఎంతో కష్టం, కానీ ఆమె ప్రభువును అంత గొప్పగా వెళ్ళి లోపల ఉన్న ప్రభువుకు తన యొక్క బాధను వ్యక్తం చేస్తుంది. ప్రభు అంటాడు, అమ్మా నేను వచ్చింది మీకు సహాయం చేయటం కాదు, ఇశ్రాయేల్ కోసం అంటాడు. అక్కడి నుంచి ఆయన, అయ్యా నాకు కూడా సహాయం చేయమని అడుగుతుంది. మళ్ళా ప్రభు అంటాడు, పిల్లలకు తీసి రొట్టె ముక్క కుక్క పిల్లలకి ఎట్లా పెడతామమ్మా, కుదరదని అంటాడు. అయ్యా కుక్క పిల్లలు కూడా యజమాని రొట్టె మీద బల్ల మీద నుంచి పడి రొట్టె ముక్కలను ఏరుకోవటానికి ఎదురు చూస్తాయి కదయ్యా. నన్ను కుక్క అన్నా పర్లేదు, నన్ను కుక్క పిల్ల అన్నా పర్లేదు, నువ్వు నన్ను గురించి ఏమనుకున్నా పర్లేదు ప్రభు, కానీ నాకు సహాయం కావాలి. సహాయం సిగ్గుపడకోకుండా, లజ్జగా,
భావించుకోకుండా, అవమానంగా భావించుకోకుండా ఆమె ఎంత చక్కగా ఫ్రాంక్గా హృదయంలో కల్మషం లేకోకుండా ఎలా అడుగుతుందో చూడండి. ఇది సిగ్గుమాలి మాటి మాటికి అడుగుతా అంటే. ఇలా ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నాం? అందుకే ఆమెను ప్రభువు మెచ్చుకున్నాడు. ఆమెను గురించి గొప్పగా చెప్పాడు. ఈమె విశ్వాసం చాలా గొప్పది అని చెప్పాడు. ఆమె తన బిడ్డ బాగుపడింది, మేలు పొందింది, ప్రభువు దగ్గర మంచి సాక్ష్యాన్ని కూడా పొందింది. ఇది కదా కావాల్సింది క్రైస్తవుడికి. ఓ క్రైస్తవుడా లేదా క్రైస్తవేతరుడా, నీవు ప్రార్థన చేయమన్నప్పుడు, నీకు సంఘంలో ఒకవేళ ప్రార్థన చేసే అవకాశం వచ్చినప్పుడు నిజంగా ప్రార్థన చేయడానికి ముందుకు వెళ్ళగలుగుతున్నావా? నీ ఇంటిలో ప్రార్థన చేసే అవకాశం వచ్చినప్పుడు నువ్వు నిజంగా వెళ్ళి ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ నోరు తెరుస్తున్నావా? చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అనుకుంటున్నావా? ఎందుకు ప్రార్థన చేయకుండా ఆగుతున్నావు? మన దైవ సేవకుని కుటుంబాల్లో ఉండేటువంటి భార్యలు, బిడ్డలు, అలాగే సంఘంలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు మొదలైన వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయాలి. నేను పండితంలో సేవ చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి మీటింగ్స్ ఏర్పాటు చేశాం. ఆ రోజున విపరీతమైనటువంటి వర్షం, మబ్బులు పట్టింది, గాళ్ళు వీస్తున్నాయి. ఆ రోజు సాయంత్రమే మీటింగ్స్ ప్రారంభించాలి. అంతకుముందు అక్కడ మీటింగ్స్ లేవు, అదే రోజు ప్రారంభిస్తున్నాం అసలు మీటింగ్స్. కనుక పెద్దలను పిలిచి ప్రార్థన చేద్దాం రండి అని రమ్మన్నప్పుడు పెద్దలు వచ్చారు. వాళ్ళు అంతకుముందు పెద్ద ప్రార్థన ఎప్పుడు చేసిన వాళ్ళు కాదు. కానీ అందరము గ్రౌండ్లోకి వెళ్ళి చుట్టూ నిలబడి, ఒక రింగులాగా నిలబడి చేతులు పట్టుకుని మోకరించి ప్రార్థన చేశాం. నాకు ఎప్పటికి కూడా బాగా గుర్తు. దేవుడు ఆ రోజు ఆశ్చర్యకరంగా మీటింగ్ జరగటానికి మంచి వాతావరణం దయచేశాడు. ఎండాకాలం చల్లబడిపోయింది. ప్రజలు చక్కగా అనేక మంది ఆ రోజున ఆ మీటింగ్లో పాల్గొన్నారు. కనుక మనము సంఘములో ఉన్న ప్రతివారు కూడా నిస్సిగ్గుగా, హృదయపూర్వకంగా, పట్టుదలతో ప్రార్థన చెయ్యాలి అని కూడా తెలియజేస్తున్నాను. చివరిగా 9వది ప్రార్థన గురించి ఒక మాట చెప్తాను. అయితే మనం చేసిన ప్రార్థనలన్నీ దేవుడు అంగీకరిస్తాడా? మన ప్రార్థనలన్నిటికి కూడా దేవుడు సహాయం చేస్తాడా? ఆయన మన ప్రార్థనలన్నీ వింటాడా అని మనం ఒకసారి, అయితే దేవుడు మన ప్రార్థనలన్నీ వింటాడా అని మనం ఒకసారి పరిశీలించినట్లయితే అన్ని ప్రార్థనలు వినినట్లుగా ఉండవు. 3 ఎగ్జాంపుల్స్ బైబిల్ నుంచి చెప్తాను. ఒకటి, మోషే ప్రార్థన చేశాడు. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 25, 26 వచనాల్లో 27 వచనం వరకు ఈ మాటలు చెప్పబడతాయి. నేను మీతో పాటు ఆ దేశంలోనికి, ఈ యోర్దాను నది దాటి వచ్చి లెబానోను మొదలైన వాటన్నిటిని చూడాలనుకుంటున్నాను, నాకు అవకాశం ఇవ్వమని దేవుణ్ణి అడిగినప్పుడు, 1కి 3 సార్లు అడిగినప్పుడు, చాలు ఇక ఆపు, ఇక దీని గురించి అడగొద్దు అని, మీ మీద కోపాన్ని బట్టి దేవుడు నన్ను కూడా అట్లా వద్దన్నాడు అని చెప్పేసి బాధపడతాడు. నా ప్రార్థన వినలేదు అని అంటాడు. పౌలు కూడా తనలో ఏదో ముళ్ళుంది, ఆ ముళ్ళు తీసివేయమని 3 సార్లు ప్రార్థన చేశాడు. అయితే ప్రభు దాన్ని తీసివేయలేదు, కానీ నా కృప నీకు చాలు అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా గెత్సెమనే వనంలో 1కి 3 సార్లు ప్రార్థన చేశాడు. ఈ గిన్నె నా ఎదురు నుండి నీ చిత్తమైతే తొలగించమని. ప్రార్థన అక్కడ కూడా దేవుడు వినినట్లు కనబడదు. అయితే ఈ ముగ్గురు కూడా ప్రార్థనాపరులు కాదా? విశ్వాసంతో చేయలేదా? హృదయపూర్వకంగా చేయలేదా? పట్టుదలతో చేయలేదా? సిగ్గుమాలి దేవుడిని అడగలేదా? అంటే తప్పు. వారి ప్రార్థనలు దేవుడు విన్నాడు. ఈ విననట్లున్నటువంటి ఈ ప్రార్థనలు కూడా దేవుడు విన్నాడు. అది ఎలా విన్నాడంటే, మనము ఏవేవో కావాలని అడుగుతాం, కానీ వాటి వెనక ఏ ప్రమాదం ఉందో, ఏ నష్టం ఉందో మనకు తెలియదు. మనకు ఎదురుగా కనపడుతున్నటువంటి ఆ లాభము, మంచితనాన్ని మనం చూస్తాం, కానీ వెనకున్నటువంటి నష్టాన్ని మనం గ్రహించలేకపోవచ్చు. కనుక దేవుడు ఇవ్వడు. మనకు నష్టకరమైన వాటిని దేవుడు ఇవ్వడు. అంతకంటే మేలుకరమైన వాటిని దేవుడు అనుగ్రహిస్తాడని మనం నమ్ముదాం, ప్రార్థన చేద్దాం. ఏమండి, మన గురువు గారు అబ్షాలోం గారు ఒక పాట రాశాడు. ప్రార్థించుము సంఘమా, ప్రార్థనయే భక్తుని ప్రాణమని, ప్రార్థించుము సంఘమా. చాలా మంచి పాటను కనుక ప్రార్థన, సంఘము ప్రార్థించాలి, విశ్వాసం మనం ప్రార్థన చేయాలి.
ప్రియ సహోదరులారా, తట్టుట అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, నాకింగ్, తట్టుట అనేది పూర్వకాలంలో గుమ్మములు, తలుపులు, ఆ తలుపుకు మధ్యలో ఒక రింగ్ లాంటిది ఏర్పాటు చేసేవాడు. ఆ రింగ్తో డోర్ని కొట్టవచ్చు అనమాట. అప్పుడు శబ్దం బాగా వస్తుంది, లోపల ఉన్న వాళ్ళకి స్పష్టంగా వినబడుతుంది. ఈ ఈ రింగును కొట్టడంలో కూడా కొన్ని లెక్కలు ఉంటాయి. ఒకసారి కొడితే ఒక లెక్క ఒక అర్థం ఉంటుంది, 2 సార్లు కొడితే ఒక అర్థం ఉంటుంది, 3 సార్లు జనరల్, టక్ 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 అని 3 సార్లు కొట్టడం జనరల్. తర్వాత ఇంకా ఎక్కువ సార్లు కొడితే ఏదో తొందర పని అనేటువంటి ఒక అభిప్రాయంతో కూడా లోపల ఉన్నవారు త్వరగా వచ్చి తీస్తారు. ప్రభు అంటున్నాడు, మీరు తట్టండి, తట్టుడి మీకు తీయబడును, ఓపెన్ చేయబడును, అవకాశం ఇవ్వబడుతుంది. మనం తడటం ద్వారా అవకాశం. కొంతమంది అవకాశం కోసం ఎదురు చూస్తారు, కొంతమంది అవకాశాన్ని కల్పించుకుంటారు. అవకాశం ఒక పక్షి లాంటిది, అది ఎగురుతున్న పక్షి లాంటిది అనమాట. అది మన దగ్గరికి వచ్చినప్పుడు మనం దాన్ని పట్టుకోవాలి. అలాగే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు కూడా మీరు తట్టితే నేను ద్వారం తీస్తానంటే అవకాశాన్ని ఇస్తాను, కనుక మీరు ప్రయత్నం చేయండి అని ప్రభువు తెలియజేస్తున్నాడు. ఈ తట్టడం అనేది ఒక బలమైనటువంటి కమ్యూనికేషన్. పిలిస్తే బహుశా ఇంటి బయట నిలబడి తలుపు వేస్తున్నప్పుడు మనల్ని పిలుస్తున్నారా, పక్కింటి వాళ్ళని పిలుస్తున్నారా అనుకోవచ్చు, లేదా ఎదురింటి వాళ్ళని పిలుస్తున్నారా అనుకోవచ్చు. అపార్ట్మెంట్లో ఉన్నాయనుకోండి, 2 గుమ్మాలు ఎదురెదురుగా ఉంటాయి. కేక వేస్తే మధ్యలో నిలబడి ఎవరు బయటకు వచ్చి తీయాలి, ఎవరికి వాళ్ళు అవతల వాళ్ళు అనుకుంటారు అనుకోండి, అప్పుడు కన్ఫ్యూజన్ కదా. డోర్ బెల్ కొడతాం అనమాట. ఈ రోజుల్లో బెల్ కొడుతున్నాం, ఆ రోజుల్లో నాకింగ్, తలుపు కొట్టడం ద్వారా తెలియచేయబడేది. ఇక తలుపు తట్టడం ద్వారా లోపల ఉన్న వాళ్ళల్లో ఏకాగ్రత, డోర్ వైపు వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఎవరా అని ఆలోచిస్తారు, రావటానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ పనులు కూడా ఆపేసుకుని, ఒకవేళ 1-2 సార్లు కొట్టినా తీయలేదనుకోండి, వెళ్ళిపోతే మనం రాజీపడి వెళ్ళిపోయిన వాళ్ళం అవుతాం. పోయారులే అని అనుకుంటారు లోపల ఉన్నవాళ్ళు. కానీ మళ్ళీ మళ్ళీ ఉండి అక్కడే కొడుతున్నాం అనుకోండి, మన కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. వదిలేటట్లేరు ఎవళ్ళు అని వచ్చేస్తారనమాట. అలాగే అలా మళ్ళా తలుపు కొట్టడం ద్వారా మనం మన అవసరం యొక్క బలం ఏమిటో, ప్రాధాన్యత ఏమిటో కూడా లోపల వాళ్ళకి తెలియజేసిన వారే అవుతాం. కాబట్టి వాళ్ళు ఒకవేళ అర్ధరాత్రి అలా కొడుతున్నాం అనుకోండి, మన స్వరం విని గుర్తుపడతారు. తలుపు కొడుతున్నప్పుడు వాళ్ళు లేచి ఏదైనా డిస్టర్బెన్స్ అవుతూ ఉన్నా కానీ వచ్చి సహాయం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తలుపు తట్టడం అవకాశం కోసం దేవుని దగ్గరికి మనం తప్పనిసరిగా వెళ్ళాలి. అనేక దేవాలయాల్లో, అనేక దేశాల్లో, వివిధ మతాల్లో దేవాలయంలోకి వెళ్ళి గంటను మోగించిన తర్వాత దేవునికి దండాలు పెట్టుకుంటూ ఉంటారు. తర్వాత మనవి చేసుకుంటూ ఉంటారు. అంటే దేవుడిని ఒకసారి, అయ్యా ఇప్పుడు నేను వచ్చాను కొత్తగా, ఇంతకుముందు ఉన్న వాళ్ళు అనుకునేవారు, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను కనుక నా ప్రార్థన విను, నేను పూజ చేయిస్తున్నాను నా పూజ నీవు అందుకో అని అభిప్రాయం. నేను దాన్ని అవమానపరిచి మాట్లాడట్లేదు, కానీ ఒక సింబాలికల్గా మనకు తెలియచేస్తున్నాను. కాబట్టి తట్టడం అనేది ఒక మంచి లక్షణం, దాన్ని మనం కలిగి ఉండాలి. చివరిగా మనం సీకింగ్ అనేటువంటి విషయాన్ని గురించి, ఆస్క్లో ఇప్పుడు మనం ఏం చూసాము, ఆస్కింగ్, ప్రేయర్ చూసాము. రెండవది చివరి మాట నాకింగ్, తట్టుట అనేది కూడా చూసాం, క్లుప్తంగా చెప్పాను దాన్ని. మూడవదిగా సీకింగ్, వెదకుట అనేటువంటి మాట చూద్దాం. వెదకుట అనేటువంటి మాటకి హీబ్రూ భాషలో డరాష్ అనేటువంటి పేరు ఉంటుంది. అలాగే మరొక పేరు కూడా బకాష్ అనేటువంటి పేరు కూడా ఉంటుంది, పదం కూడా ఉపయోగించబడింది. ఈ డరాష్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ఫాలోయింగ్. వెదకటం అంటే ఏదో వెదకటం కాదు, ఫాలోయింగ్, అనుసరించటం. ద్వితీయోపదేశకాండం 4:29 పూర్ణ హృదయముతో వెదకినప్పుడు ఆయన ప్రత్యక్షమవుతాడు, ఆయన్ని కనుగోగలుగుతారు అని తెలియచేయబడుతుంది. అదే కీర్తన 14:2 దేవుణ్ణి వెదకేవారు ఎవరైనా ఉన్నారని దేవుడు వెతుకుతూ ఉన్నాడు అని తెలియచేయబడుతుంది. కీర్తన 27:8 ఏం తెలియబడుతుంది, ఏం వెదకాలని చెప్తున్నాడంటే ఆయన సన్నిధిని వెదకాలి. అదే కీర్తనలో 4వ ఆయన వరమును వెతకాలి. నేను ఆయన దగ్గర ఒక వరాన్ని అడిగాను, దాన్ని నేను వెతుకుచున్నానని భక్తుడు తెలియచేస్తాడు. 105వ సంకీర్తన 4వ ఆయన బలమును వెతకాలి అని తెలియచేస్తూ ఉంటాడు. అలాగే ప్రియులారా, వెదకటము అంటే ఎలా వెతకాలి అంటే ఒక శ్రద్ధ కలిగిన వారమై ఏదో కనిపెట్టడానికి వెదిగినట్టుగా వెతకాలి. పరలోక రాజ్యం ఎలా ఉందంటే మంచి ముత్యములను కొనుటకై వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది అని చెప్పబడింది. కనుక దేవుని రాజ్యాన్ని, దేవునిని వెతకటం అంటే ఆషామాషిగా వెదకటం కాదు. ఈ డరాష్ అనే మాట ఏంటంటే ఫాలోయింగ్, అనుసరించాలి.
యేసుక్రీస్తు వారి దగ్గర యోహాను శిష్యులైనటువంటి ఇద్దరు ఆయన వెనక వస్తున్నప్పుడు, మీరేంటయ్యా వెనక ఏంటి వస్తున్నారు అని ప్రభు అన్నాడు. బోధకుడా, నీవెక్కడ కాపురం ఉన్నావు రబ్బీ అని అడిగారు. రండి వచ్చి చూడండి అన్నాడు. వెతకటం, ఫాలోయింగ్, వెళ్ళి కనుగొనటం, వెళ్ళి ఏం వెతుకుతున్నామో దాన్ని తెలుసుకోగలగటం, దానిని గుర్తించగలగటం, ఇది జీవితం. దేవుడు మనుషులు వెతకాలని కోరుకుంటున్నాడండి, వెతకాలని కోరుకుంటున్నాడు. సండే స్కూల్ పిల్లలకి వెతికేటువంటి ఒక ఆట పెడతా ఉంటారు. ఒక చోట ఒక చీటి రాసి పెడతారు, దాని మీద ఒక పేరు లేదా ఒక అధ్యాయం రాసి ఆ అధ్యాయంలో ఏముందో అక్కడ రాస్తారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో రాస్తారు. ఇక్కడ నుంచి పలానా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ స్తంభం మీద చూడు అని రాస్తారు. వీడు ఇక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ అక్కడ చూడాలి. ఇలా వరుసగా అనేకమైన చోట్ల చీట్లు అంటించి ఆ ముందు ఎవరైతే వస్తారో వాళ్ళకి గిఫ్ట్ను ఏర్పాటు చేస్తూ ఉంటారు. కనుక దేవుని సన్నిధిని కూడా మనం వెతకాలి, పరలోక రాజ్యాన్ని వెతకాలి. వెతికించడం దేవునికి ఉన్నటువంటి ఒక గొప్ప ఇంట్రెస్ట్ మనుషులు. అవును, అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం చూస్తే, తను వెదకు నిమిత్తము నిర్ణయ కాలములను పొలిమేరలను ఏర్పాటు చేశాడని చెప్పి, అంటే తనను వెతకాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి వెతకటం మనిషికి దేవుడు ఇస్తున్నటువంటి కర్తవ్యం. రోమాపత్రిక 2వ అధ్యాయం 7వ వచనం ఉంటుంది, సత్క్రియను వెదకు వారికి మహిమ, ఘనత, అక్షయత, నిత్య జీవము ఇవ్వబడుతుంది అని. సత్క్రియను, పాత నిబంధనలో ఆయన సన్నిధిని, ఆయన వరాన్ని, ఆయన బలాన్ని వెతుకుతూ ఉన్నారట. నన్ను వెతకండి అని దేవుడు చెప్పగానే నా హృదయం వెంటనే నీ సన్నిధిని వెతుకుతును అని చెప్పింది అని భక్తుడు పాట పాడతాడు సామాన్యంగా. అందుకే ఆయన అడుగుతాడు కూడా, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపిస్తే అవి నీ పరిశుద్ధ స్థలానికి నన్ను నడిపిస్తాయి. అప్పుడు నేను నా దేవుడు అయిన నిన్ను కనుగొంటాను, నేను నిండు ఆనందంతో సంతోషంతో నిన్ను ఆరాధించుకుంటానని భక్తుడు దేవుని కోరుకుంటాడు. అందుకే ఆ మాటలు లూథరన్ సంఘ ఆరాధనలో ప్రారంభంలో ఏర్పాటు చేస్తారు. లూథరన్ సంఘ ఆరాధనలో ఇలా వాక్యాలతో నిండినటువంటి భావనలు, పాటలుతో కూడినటువంటిదే ఆరాధన. ఇక కొరింథీ పత్రిక మొదటి పత్రికలో 1వ అధ్యాయం 22వ వచనంలో పౌలు భక్తుడు మాట అంటాడు. ఇద్దరి గురించి చెప్తాడు. ఒకళ్ళు యూదులు ఏమడుగుతున్నారంటే సూచక్రియను అడుగుతున్నారు. 2 గ్రీకులు ఏం వెతుకుతున్నారు అంటే జ్ఞానాన్ని వెతుకుతున్నారు. ఒకళ్ళేమో సూచక్రియలను, ఒకళ్ళేమో జ్ఞానాన్ని వెతుకుతున్నారు. కనుకే గ్రీకులు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు గోధుమ గింజ ఉపమానము జ్ఞానంతో చెప్పాడు వాళ్ళకి. కానీ యూదుల దగ్గర అనేకమైన సూచక్రియలు చేసినా వాళ్ళు మళ్ళీ అడుగుతూ ఉంటారు. ఇక గ్రీకులో ఈ మాట వెదకుట అనేటువంటి మాట జెటియో అని ఉంటుంది. జెటియో ఈ మాట చాలా గొప్ప అర్థాన్ని ఇస్తుంది. అదేమిటంటే ఆషామాషిగా వెదకటం కాదు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో, ఇది ఉపమానాల అధ్యాయం కదా. మత్తయి సువార్తలో 13వ అధ్యాయం ఉపమానాలు ఉంటాయి. లూకాసు వార్త 15వ అధ్యాయం నిండా ఉపమానాలు ఉంటాయి. 3 ఉపమానాలు ఉంటాయి. ఒకటి తప్పిపోయిన గొర్రె, 2వది పోగొట్టుకున్న నాణ్యము, 3వది తప్పిపోయిన కుమారుడు. ఈ 3 విషయాలు ఉంటాయి. దీనిలో నాణ్యమును వెతికేటప్పుడు ఎలా వెతుకుతాము, గొర్రెను వెతికేటప్పుడు ఎలా వెతుకుతాము, కుమారుడు విషయంలో ఎలా వెతికారు. గొర్రెను వెతికేటప్పుడు కాపరి తాను తిరిగి మళ్ళీ ఎక్కడెక్కడ నుంచి గొర్రెలను తోలుకుంటూ వచ్చాడో ఆ దారుల్లోకి వెళ్తాడు. ఆ దారుల్లోకి వెళుతూ కేవలం చూడటమే కాదు, దిక్కులు చూడటమే కాదు, అన్నీ వెతకటమే కాదు, అతడు కేకలు వేస్తాడు. గొర్రెకు తన శబ్దాన్ని, తన స్వరాన్ని వినిపిస్తూ ఉంటాడు. ఆ స్వరం విని అది కూడా అక్కడ నుంచి రెస్పాండ్ అవుతుంది. అప్పుడు ఒకవేళ అది రాలేని పరిస్థితుల్లో ఉంటే కాపరి వెళ్ళి దాన్ని కాపాడటానికి, తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఇక్కడ 2 రకాల రెస్పాన్సిబిలిటీ ఉంది. కానీ నాణ్యం దగ్గర దెర్ ఈజ్ నో రెస్పాన్సిబిలిటీ. నాణ్యం దగ్గర ప్రాణం లేదు, జీవం లేదు, విలువ ఉంది. ఆ నాణ్యం ఎక్కడో పడిపోయింది. ఎక్కడున్నావు కాయిన్, ఎక్కడున్నావు నాణ్యం, ఎక్కడున్నావు అని చెప్పేసి అంటే పలుకుతుందా? పలకదు. ఇక అది అలాగుండిపోద్ది. దానిని మనం దగ్గరకు వెళ్ళి వెతికే వరకు కూడా దొరకదు. ఆమె దీపము వెలిగించి ఊడ్చి వెతికిందంట. అంటే ఇక్కడ ఉన్న రహస్యం ఏంటి? దొరికే వరకు వెతికింది. దొరికే వరకు ఆమె వెతుకుతూనే ఉంది. జెటియో అనే గ్రీకు మాటకున్న అర్థం ఏంటంటే వెదకి ఊరుకోవటం కాదు,
దొరికే వరకు కూడా వెదకటమే. దేవునిని కూడా అలా వెదకాలి. వెదకుడి మీకు దొరుకునని ప్రభువు చెప్పిన మాట అదే. దొరికే వరకు ఆయనను వెదకువారికి ఆయన ప్రత్యక్షమవుతాడని ద్వితీయోపదేశకాండంలో మనం చూచాం కదా. కనుక దేవునిని వెదకవలసిన వారమై ఉంటున్నాం. వెదకటం అంటే ఈ దరాష్ అనేటువంటి మాట, బకాష్ అనేటువంటి మాట అనే వాటిలో ఒక అర్థం ఏంటంటే 3 భావనలతో వెతుకుతామట. ఆ 3 భావనలు ఏంటంటే, ఒకటి వర్షిప్, ఆరాధించటకు, హానర్ చేయటానికి, గౌరవించడానికి వెతకటం. యేసుక్రీస్తు వారిని నక్షత్రం పుట్టినప్పుడు, ఆయన పుట్టినప్పుడు జ్ఞానులు ఎందుకు వెతుక్కుంటూ వచ్చారు? ఆరాధించడానికి వెతుకుతూ వచ్చారు. రెండవదిగా అవసరాన్ని బట్టి వెతకటం. మనకేదో అవసరం ఏర్పడింది, మంచినీళ్ళ అవసరం ఏర్పడింది అనుకోండి, ఎక్కడో బయట ఉన్నాం, మంచినీళ్ళ అవసరం ఏర్పడింది. మంచినీళ్ళు ఎక్కడ దొరుకుతాయో వెతుకుతావు, దొరికే వరకు కూడా. అవసరాన్ని బట్టి వెతకటం. మొదటిదేమో ఆరాధించడానికి వెతకటం, రెండవది అవసరాన్ని బట్టి వెతకటం, మూడవది అంతు తేల్చడానికి వెతకటం. ఆయన ఎక్కడున్నాడో మాకు తెలియచేయండి, మేము ఆయన్ని చంపుతాం. ప్రధాన యాజకులు కదా, అలాంటి వారికి త్రోవ చూపించాడు ఇస్కరియోతు యోధ. కాబట్టి ఈ దరాష్ అనేటువంటి మాట, బకాష్ అనేటువంటి మాటలు చాలా గొప్ప భావాన్ని తెలియచేస్తాయి. క్రొత్త నిబంధనలో వాడినటువంటి జెటియో అనేటువంటి పదం కూడా చాలా ఉన్నతమైనటువంటి భావాన్ని తెలియచేస్తుంది. మనం వెతకటంలో ఆరాధన, దేవుణ్ణి ఆరాధించాలంటే మొదట అసలు మనం ఆరాధించడానికి మనం అర్హత కలిగి ఉన్నామా? మనం ఎలా ఉన్నాము? దేవుణ్ణి ఇంతకాలం ఆరాధించామా లేదా? మన బ్రతికి ఎలా ఉందని చూసుకుని మనలను మనము ఒకసారి కడుగుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి. ఇది మన వల్ల కాదు, దేవుడే చేస్తాడు. కానీ మనం చేయగలిగింది ఏంటంటే ఒప్పుకోవటం. నాలో మురికి ఉంది, నాలో బలహీనత ఉంది, నాలో పాపం ఉంది, దోషం ఉందని ఒప్పుకోగలగటం. దేవునికి తెలుస్తుందా లేదా? అయినా నువ్వు ఒప్పుకోవాలి, అయినా మనం ఒప్పుకోవాలి. దానినే ఏమన్నారంటే పశ్చాత్తాపపడుట, మారు మనసు పొందుట. మారు మనసు అంటే వెళ్ళి దారి తప్పి ఇట్లా వెళ్ళిపోతున్నావు, ఇటు వెళ్ళాల్సిన దారి వదిలిపెట్టి పొరపాటుకి ఇటు వెళ్తున్నావు. అక్కడ తెలిసింది వెళ్ళాల్సిన దారి ఇది కాదని ఏం చేస్తావు? ఇంకా అట్లాగే ముందుకు వెళ్తావా? వెనక్కి తిరిగి వస్తావా? మళ్ళీ వెనక్కి తిరిగి ఎక్కడ తప్పిపోయి అక్కడికి వచ్చి అక్కడి నుంచి సరైన దారిలో వెళ్తావు. అదే మారు మనసు. మెటనోయి అంటే అక్కడి నుంచి వెనక్కి తిరిగి రావటమే. ఎక్కడికి రావాలి? ఎక్కడ తప్పిపోయామో అక్కడికి రావాలి. దేవుని వెతకటం అంటే దేవుణ్ణి ఎక్కడ మనం పోగొట్టుకున్నామో మళ్ళీ అక్కడికి, దేవుని దగ్గరికి రావాలి, అక్కడికే రావాలి. పశ్చాత్తాపపడటమే దీని అర్థం, మారు మనసు పొందటమే దీని అర్థం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి తగ్గించుకొని పశ్చాత్తాపంతో దేవుణ్ణి వెతికితే ఏమవుద్దండి? వెతికితే తప్పకుండా కనుగొంటాం. ఆ మాటల అర్థమే అది. దొరికే వరకు కూడా వెతకటమే. పరమగీతంలో 3వ అధ్యాయం 2వ వచనం చూస్తే, నేను ఇప్పుడే లేచెదను, పట్టణం వెంబడి పోయి వెతుకుదును. 5:6లో ఉంటుంది, నేను అతను వెతికినను అతడు కనపడకపోయినను, నేను పిలిచినను అతడు పలుకలేదు అన్నట్టు. కానీ 3:4లో ఉంటుంది, కొంచెము దూరము పోగా నా ప్రాణ ప్రియుడు నాకు ఎదురుపడెను. ఆయన కనుగొంది. ఆ పరమగీత కుమారి షూలమితి తనకు కావలసిన ఆయనను కనుగొనగలిగింది. కొంత దూరం ముందుకు వెళ్ళగలిగితే, ఏదో కొంత ప్రయత్నం చేసింది, అక్కడ కనపడలేదు, పిలిచింది అయినా పలకలేదు, ఇంకా ముందుకు వెళ్ళింది, అక్కడ ఆయన్ని కనుక్కోగలిగింది. అపోస్తుల కార్యముల గ్రంథంలో అన్నాడు కదా, ఆయనను వెతుకుటకు కాలములను, పులిమేరలను ఏర్పాటు చేశాడని. కనుక స్నేహితులారా, మనము దేవుణ్ణి వెతకాలి. వెతికిడి మీకు దొరుకును. కొంతమంది ఎలా వెతుకుతారంటే లోపభూయిష్టంగా. వెతకటం అంటే ఫాలో అనే మాట కూడా ఉందని అర్థం చెప్పాను కదా. వర్షిప్తో పాటు 3 రకాల సంగతుల కోసం వెతుకుతారు. దీనిలో వర్షిప్ అనేది ఒకటి. దానికంటే ఇంకొకటి కూడా ఉన్న అర్థం ఏంటంటే, ఆ హిబ్రూ 2 పదాలకి దరాష్, బకాష్ అనేటువంటి మాట. ఒక అర్థం ఏంటంటే ఫాలోయింగ్, అనుసరించుట. వెతకటం అంటే ప్రభు ఏమంటాడు? ఎప్పుడు కూడా నన్ను అనుసరించండి. ఎవడైనా నన్ను వెంబడించగోరిన యెడల తన సిలువనెత్తుకొని తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి.
దిస్ ఈజ్ సీకింగ్. ఇదే వెదకటం అని అంటే. ఆయన వెనక ఆయన అనుసరించి ఫాలో అవటమే. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నటువంటి రోజుల్లో కొంతమంది అనుసరించారు. కానీ వాళ్ళు ఎందుకు అనుసరించారు? ఏ విషయమై అనుసరించారంటే లోపభూయిష్టంగా అనుసరించారు. దేనికోసం? ఒకటి, రొట్టెల కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది స్వస్థతల కోసం వచ్చారు. వాళ్ళకి అంతే, ఇంక వాళ్ళకేం అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే రొట్టె లేకపోతే స్వస్థత. మూడవది, వాళ్ళ సొంత అభిలాషలు తీర్చుకోవటానికి. అంటే కొంతమందికి ఈయన మాటలు చెబుతుంటే వినటం అలవాటు, కేవలం వినటం అలవాటు, దాన్ని స్వీకరించరు, దాన్ని అనుసరించరు. వీళ్ళకి కేవలం వినటం, మార్కులు వేయటం, బాగుంది బాగోలేదని మార్కులు వేయటం, ఇంతవరకు మాత్రమే తెలుసు కొంతమందికి. విని దాన్ని అనుసరించడం చాలా తక్కువ మంది చేస్తారు. ఇక్కడ వీళ్ళ అభిలాష ఏంటంటే అందరూ బోధకులు మన వాళ్ళు చెబుతున్నారు కదా, ఈయనేం చెబుతాడో విందామని విన్నారు. రెండవది, వీళ్ళ అభిలాష ఏంటంటే నువ్వు గొప్పవాడు అని అనుకోవాలంటే ఇప్పుడు ఏ సూచిక్రియ చేస్తావు మా ముందు అని ఆయనను సూచిక్రియలు అడగటం. ఇది సొంత అభిలాషతో ప్రభువుని వెంబడించినటువంటి వ్యక్తుల పద్ధతి. ఇక్కడ ప్రభువు ఏం చేశాడంటే లూకాసువార్త 11వ అధ్యాయంలో వీళ్ళని గద్దించాడు. చెడ్డతరము వారు సూచిక క్రియలను అడుగుతున్నారు. నేను ఆల్రెడీ ఇంతకుముందు సూచిక్రియలు చేశాను, కానీ మీరు నమ్మట్లేదు. మళ్ళీ అడుగుతున్నారంటే ఇది మీకు ఒక అలవాటు అయిపోయింది. అందుకే పౌలు అంటాడు, వాళ్ళు సూచిక్రియలను అడుగుతున్నారు, గ్రీకు దేశస్తులు మాత్రం జ్ఞానాన్ని వెతుకుతున్నారు అని చెప్పేసి అంటున్నాడు. నేడు కూడా చాలామంది యేసు ప్రభు వారిని ఎందుకు నమ్ముతున్నారంటే వీటి కోసమే నమ్ముతున్నారు. యేసు ప్రభువుని రక్షణ కోసం నమ్ముతున్న వాళ్ళు ఎంతమంది? యేసు ప్రభువుని నిత్యజీవం కోసం నమ్ముతున్న వాళ్ళు ఎంతమంది? యేసుక్రీస్తు వారిని నిత్యజీవం కోసం ఆరాధిస్తున్న వాళ్ళు ఎంతమంది? ప్రార్థిస్తున్న వాళ్ళు ఎంతమంది? యేసుక్రీస్తు వారి బిడ్డలుగా పరలోక రాజ్యాన్ని పొందటం కోసం జీవిస్తున్న వాళ్ళు ఎంతమంది అండి? వీళ్ళారా చాలా తక్కువ మంది ఉంటారు. 1000 మందిలో ఒకడు ఉండొచ్చు. మిగిలిన వాళ్ళందరూ కూడా దీవెనల కోసమో, లోక సంబంధమైనటువంటి ఘనత కోసమో, మర్యాద కోసమో, పేరు కోసమో, వీళ్ళకున్నటువంటి ఏదో అభిలాషలు తీర్చుకోవటం కోసమో దేవుణ్ణి వెదకేవారుగా ఉంటున్నారు. జాగ్రత్త. లోపభూయిష్టమైనటువంటి వెదకటం అనేది తప్పు. దయచేసి దాన్ని మార్చుకోవాలి. ప్రభువును వెంబడించాలి. అది వెతకటం అంటే. ఆయన చెప్పిన రీతిగా వీళ్ళని గద్దించి ఇద్దరిని ఉపమానాలుగా చెప్పాడు ప్రభు ఇక్కడ. ఒకరు శాబదేశపు రాణి, రెండవ వారు నినేవే ప్రజలు. నినేవే ప్రజలకి యోనా వెళ్ళి చెప్పాడు, మీరు అయిపోతారు, దేవుని కోపం వచ్చింది, మీరు పశ్చాత్తాపడితే సరే ఉందా, లేకపోతే అయిపోతారు, మీరు చచ్చిపోబోతున్నారని చెప్పాడు. వాళ్ళు యోనా మాట విని రాజు దగ్గర నుంచి పశువుతో సహా ఉపవాసం ఉండి గోనిపట్ట ధరించుకొని బూడిదలో కూర్చున్నారు. చెప్పింది ఎవరు? యోనా. దేవుడా? కాదు, మనిషి. ఒక మనిషి చెబితే రాజు దగ్గర నుంచి చిన్న పిల్లవాడి వరకు ఆ దేశం మొత్తం కూడా నమ్మింది, పశ్చాత్తాపడింది. రెండవది, సొలొమోను చాలా జ్ఞానం కలిగి ఉన్నాడు, జ్ఞాన సంబంధమైన విషయాలు చెబుతున్నాడని శాబ దేశం నుంచి రాణి వచ్చింది. అతని దగ్గర జ్ఞానాన్ని గురించి తెలుసుకుంది, వింది, అతని గొప్పతనాన్ని గుర్తించింది, అతనికి బహుమానాలు ఇచ్చింది, అతని దగ్గర నుంచి బహుమానాలు తీసుకుంది. అతను నిజంగా జ్ఞాని అని ఆమె ఒక రుజువుగా వచ్చి అవన్నీ కూడా చేసి వెళ్ళిపోయింది. ఇక్కడ యేసు ప్రభువు దగ్గర సూచక్రియలు అడుగుతున్న మనుషులకు వీళ్ళకు ఉన్న తేడా ఏంటంటే అక్కడ వాళ్ళకి సూచక్రియలు చేయబడలా, అయినా వాళ్ళు నమ్మారు. రెండవది, చెప్పిన వాళ్ళు కూడా మనుషులు. సొలొమోను మనిషే, నినేవే వాళ్ళకి చెప్పినటువంటి యోనా కూడా మనిషే. ఆ మనుషుల మాటలు వాళ్ళు నమ్మారు. సూచక్రియలతో పని లేదు, విన్నారు, నమ్మారు. పైగా మనుషులు చెప్తే నమ్మారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు దేవుడు. అందుకే అన్నాడు, నేను సొలొమోను కంటే గొప్పవాడును, నేను యోనా కంటే గొప్పవాడును అని అన్నాడు. నేను చెబుతుంటే మీరు నా మాట నమ్మట్లేదు, సూచక్రియలనే అడుగుతున్నారు అని. అందుకే వాళ్ళని ఏమన్నాడు? చెడ్డతరము, పనికిరాని జనరేషన్. నేడు కూడా ఇలాంటి జనరేషన్సే పెరిగిపోతున్నాయి. మంచి వాక్యము చెబితే గిట్టదు, మంచి మనసు కలిగిన వ్యక్తులు గిట్టరు. యథార్థాన్ని మనం చెబుతూ ఉంటే ఒప్పుకోరు. వాళ్ళ చెవులకి ఇష్టమైనటువంటి సంగతులు చెబితేనే నమ్మేటువంటి మనుషులు ఉన్నారు. కనుక ప్రభు అంటున్నాడు యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఈరోజు లేఖన భాగంలో, ఆయన దొరుకు కాలంలోనే ఆయన వెదకండి, సమీపంగా ఉండగానే వేడుకొనండి. దొరికే కాలము అంటే మాట్సా అని హెబ్రూ మాట ఇవ్వబడింది. అంటే ఏ కాలం? దొరికే కాలం అంటే ఎదురుగా కంటికి కనిపిస్తున్నప్పుడు అని అర్థం అనమాట. మాట్సా అని అక్కడ రాసినటువంటి పదానికి అర్థం ఎదురుగా కంటికి కనపడుతున్న సమయం, కంటికి కనపడుతున్నటువంటి సమయం.
తర్వాత సమీపమును ఉండగా, అంటే సమీపము అంటే ఖొరాబ్ ఖరాబ్ అనేటువంటి పదం రాశారు ఇక్కడ. సమీపం అంటే ఖరాబ్ అనేటువంటి పదం, హిబ్రూ పదం. దాని యొక్క అర్థం ఏంటంటే అప్రోచ్ అట్ హ్యాండ్, అంటే చేతికి దొరికే అంత దూరంలో, చెయ్యి చాస్తే దొరికే అంత దూరంలో ఆయన ఉన్నాడు, కంటికి కనపడుతూ ఉన్నాడు. ఈ రెండింటి అర్థం ఏంటంటే ఈ ఈ దగ్గర అనే మాటలోనే చాలా భావం ఉంటుంది. ఖరాబ్ అనే మాట ఉంది, ఇదే చాలా గొప్ప భావాన్ని చెబుతుంది ఇక్కడ. అదేంటో చెప్తాను. దీని మీద మంచి ప్రసంగాన్ని వేరుగా మనం చేసుకోవచ్చు. అండ్ ఎలాగంటే ఖరాబ్ అంటే నెంబర్ 1, ప్లేస్ విషయంలో అందే అంత దూరం, ప్లేస్ విషయంలో అందే అంత దూరం. నెంబర్ 2, టైం విషయంలో దగ్గరకు వచ్చేసింది. 5 నిమిషాలు, 4 నిమిషాలు, 2 నిమిషాలు, 1 నిమిషం, 50 సెకండ్లు, 40 సెకండ్లు, 10 సెకండ్లు, 5 సెకండ్లు, దగ్గరకు వచ్చేసింది. అట్లాగూ దగ్గరకు వచ్చిన సమయం విషయంలో దీని గురించి దగ్గర అంటే. మూడవది, సంబంధ బాంధవ్యాల విషయంలో చూస్తే స్నేహం, విరోధం 2 ఉన్నాయి. విరోధం అంటే గొడవలని అంటగా దూరం పెట్టారంటే అని అంటారు. ఏంటి ఆ దూరం? ఇప్పుడు కొంచెం దగ్గరగానే ఉంటున్నారంట వాళ్ళు. ఏంటి దగ్గరగా ఉంటాం? ఫ్రెండ్షిప్, ఎనిమైటీ, స్నేహము, శత్రుత్వం. దగ్గరగా ఉన్నప్పుడంటే ఆయన స్నేహితుడిగా ఉన్నాడు, స్నేహిస్తూ ఉన్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు, అనుకూలంగా ఉన్నాడు. ఇప్పుడే వెళ్ళండి వెళ్ళి వెతకండి, ఆయన్ని వేడుకోండి అని చెబుతున్నాడు. తర్వాత భావాల విషయంలో చూసినట్లయితే ఈ ఖరాబ్ అనేటువంటి మాటకు అనుకూలంగా ఉన్నాడు, పాజిటివ్గా ఉన్న పరిస్థితి అన్నమాట. కాబట్టి ఈ సమయంలోనే ఆయన్ని మీరు వెతికితే బాగుంటుంది, మంచిగా ఉంటుంది అని తెలియజేశాడు. చివరిగా నేను ఒక స్టోరీ చెప్పి ముగిస్తాను. ఒక నిజమైనటువంటి కథ. న్యూస్ట్రా సెనోరా డి అటోకా అనేటువంటి ఒక స్పానిష్ ఓడ యొక్క కథ ఇది, నిజ కథ. దీనిలో ఒక వ్యక్తి గొప్ప సంపన్నుడైపోయాడు. దీనిని వెతికినందువలన అతడు సంపన్నుడయ్యాడు. అతడు విసిగిపోకుండా వెతికాడు కనుక సంపన్నుడయ్యాడు. ఏమిటి ఇది? డేట్లు గుర్తుపెట్టుకోండి. 1622వ సంవత్సరంలో, ఎప్పుడు రిఫార్మేషన్ జరుగుతున్న టైం అన్నమాట. 1622వ సంవత్సరంలో స్పెయిన్ ప్రాంతము నుంచి ఒక నౌక, ఆర్ లేడీ ఆఫ్ అటోకా అని కూడా దీన్ని అంటూ ఉంటారు. ఈ నౌక ఆ ఏరియాలో ఉన్నటువంటి బంగారపు గనులు మొదలైన ప్రాంతంలో త్రవ్వినటువంటి వెండి, దగ్గర 40 టన్నుల వెండి, 7,000 కిలోలు అనుకుంటా, బహుశా 7,000 కిలోల బంగారము, తర్వాత వెండి సంబంధమైనటువంటి నాణ్యములు, వాడుకునే పాత్రలు, బంగారపు వస్తువులు, నగలు మొదలైనవి అనేకమైనవి, పెద్ద పెద్ద పాత్రలు కూడా ఉన్నాయి, బంగారపు పాత్రలు ఇలాంటివి. తర్వాత ఎమరాల్డ్, ఆ ఏరియాలో దొరికేటువంటి చాలా శ్రేష్టమైన విలువైన ఎమరాల్డ్, ఇవన్నీ ఇంకా చాలా రకాలైనటువంటి విలువైన వస్తువులు తీసుకొని ఫ్లోరిడా ప్రాంతానికి బయలుదేరింది 1622లో. ఫ్లోరిడా కీస్ అని కొన్ని ద్వీపాలు ఉన్న ఆ ఏరియాకి వచ్చినప్పుడు గాలులు విపరీతంగా వచ్చి తుఫాను వచ్చింది. ఒక తుఫాను తప్పించుకుంది. సాయంత్రానికి మళ్ళీ ఇంకో తుఫాను వచ్చింది. ఈ తుఫాన్లో ఓడ మునిగిపోవటం మొదలైంది. దాంతోపాటు వెళుతున్నటువంటి కొన్ని 7-8 ఓడలు తప్పించుకుని వెళ్ళిపోయాయి. కానీ ఈ ఓడ రాత్రి వేళ, సాయంత్రం అయిపోయినటువంటి సమయంలో ఆ తుఫాన్లో చిక్కుకొని మునిగిపోవటం మొదలుపెట్టింది. త్వరగా మునిగిపోయింది. 265 మంది మనుషులు కూడా దానిలో మునిగిపోయారు. 2-3 ఏదో బ్రతికున్నారని తెలియచేస్తుంటారు. ఆ తర్వాత దీని గురించి ఆర్ డంకన్ అనేటువంటి వ్యక్తి 1969, మునిగిపోయిందేమో 1622, దీని గురించి హిస్టరీలో 1969లో రాశాడు ఆర్ డంకన్ అనేటువంటి వ్యక్తి. దానిని మెల్ ఫిషర్ అనేవాడు చదివి ఆ 1969వ సంవత్సరంలో, అంటే సుమారుగా 300 సంవత్సరాల తర్వాత వెతకటానికి బయలుదేరాడు. వెతకటానికి బయలుదేరి వెళితే 3 సంవత్సరాలు వెతికితే ఏమీ దొరకల. 3 సంవత్సరాలు అండి, 3 రోజులు కాదు, 3 నెలలు కాదు, 3 సంవత్సరాలు వెతికితే దాని ఆచూకీ కూడా దొరకలేదు. తర్వాత ఏదో
చిన్న రేకులు లాంటివి దొరికినాయి, ఇత్తడి రేకులు లాంటివి దొరికినాయి. అయినా వదిలిపెట్టలేదు. ఇంకా కొన్నాళ్ళు వెతికాడు. దానిలో ఉన్నటువంటి వెండి దిమ్మెలు ఉన్నాయి చూసారా, అవి 3 దొరికినాయి. కనుక అతనిలో కొంచెం ఆశ పెరిగింది. ఆ 5 సంవత్సరాలు అట్లా వెతికిన తర్వాత ఏమైందంటే, వీళ్ళు వాడుతున్నటువంటి ఆ షిప్, చిన్న నావ మునిగిపోయి ఇతని కొడుకు, కోడలు, కొంతమంది అక్కడ వర్కర్స్ కూడా ఒక 5గురు చనిపోయారు. విషాదం. చాలా ఖర్చు పెట్టుకుంటున్నాడు, దొరికిందేమో తక్కువ. అసలు దొరికిద్దా లేదా కూడా డౌటు. ఎక్కడో చాలా లోతులు, అక్కడ సముద్రం చాలా లోతుల్లో. అయినా అతడు ఈ దుఃఖకరమైన పరిస్థితి జరిగినా, లాభం లేకుండా పోతూ ఉన్నా వెనకాడకుండా అలాగే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరికొన్నాళ్ళకి చిన్న చిన్న బంగారు ప్లేట్లు లాంటివి దొరికినాయి, డిస్కులు దొరికినాయి. రౌండ్గా బంగారపు డిస్కులు పోతబోసి ఉన్నాయి, అవి దొరికినాయి. తర్వాత ఆ వాడుకున్నటువంటి ఇత్తడి స్తంభాలు లాంటివి కొన్ని దొరికినాయి. మొత్తం మీద 15 సంవత్సరాలు వెతికిన తర్వాత, ఏమండోయ్, 15 సంవత్సరాలు వెతికిన తర్వాత అప్పుడు అస్సలు ఆ నిధి, ఓడ ముఖ్యంగా ఉన్న నిధి ఎక్కడుందో దొరికింది. ఆ నిధి దొరికినప్పుడు అప్పుడు దానిని అతడు చేజిక్కించుకోవడం జరిగింది. దాని విలువ మొత్తం $450 మిలియన్. $450 మిలియన్ అమెరికన్ డాలర్. ఈ రోజున దాని విలువ సుమారుగా 1.1 బిలియన్ డాలర్లు. నేను అనుకోవటం ఒక మిలియన్ వచ్చి 85 లక్షలు అనుకుంటా, 85 లక్షలు. అలాంటివి 100 ఉంటాయి బిలియన్లో. అంటే ఎంత విలువ ఒకసారి లెక్కేసుకోండి. దాన్ని బట్టి 16 సంవత్సరాలు వెతికిన తర్వాత మెల్ ఫిషర్ ఏమీ దొరకపోయినా కానీ భయంకరమైన కష్టం, తన పెట్టుబడి అంతా పెట్టి అనేకుల దగ్గర అప్పులు తీసుకొచ్చి అతడు ప్రయత్నం చేశాడు. తీరా దొరికిన తర్వాత ఆ ఒడ్డునున్న రాష్ట్రం, ఈ ఒడ్డునున్న రాష్ట్రం వీళ్ళందరూ వచ్చి ఇది మాదని అన్నారు. సుప్రీంకోర్టుకి వేశాడు. సుప్రీంకోర్టు అతనికే హక్కు ఇచ్చింది. ఇంత కష్టాన్ని మీరు ఎందుకు ఎన్నాళ్ళ నుంచి చేయలేదు, ఎక్కడో సముద్రంలో దొరికింది, అతనిదే అని తేల్చడం జరిగింది. దానిలో ఒక ఉంగరాన్ని వేలం పెట్టారండి. ఆ ఉంగరం సుమారుగా 3 కోట్ల ధర పలికిందని చెప్పేసి అంటారు. ఇప్పుడు కూడా దీనికి సంబంధించి దొరికిన కొన్ని వస్తువులు నెట్లో వేలంలో ఉన్నాయి. దానిలో ఒక మంచి సిలువ ఉంది. నేను కూడా దాన్ని గమనించాను నెట్లో. ఒక మంచి సిలువ, పచ్చని ఎమరాల్డ్ రాళ్లతో చేయబడినటువంటి సిలువ. మరి ఎవరు ధరించారో కానీ, దాన్ని ఏ బోధకుడు ధరించాడో, ఎవరు ధరించాడో కానీ ఎంత బాగుంటుందో. స్నేహితులారా, 15 సంవత్సరాల పాటు ఎవరో ఒకరు రాసినటువంటి ఒక చరిత్ర మాటను నమ్మి 300 సంవత్సరాల క్రితం మునిగిపోయినటువంటి ఓడను దగ్గర 10 మైళ్ళు లోపలికి సముద్రంలోకి వెళ్ళి వెతికి ఏమి ప్రయోజనం లేకుండా పోతూ ఉన్నటువంటి దశలో కూడా నిరాశ చెందకుండా, తన కుటుంబ సభ్యులు కూడా దానిలో మునిగిపోయి చనిపోయినా కానీ వెనకాడకుండా అవిశ్రాంతంగా పట్టుదలతో వెతికి కొన్ని వేల కోట్ల అధిపతి అయ్యాడు మెల్ ఫిషర్. ప్రభు అంటున్నాడు, వెదకండి దొరుకుతాను, నమ్ము, వెతకటం అంటే ఒకటి ఫాలో, ఆయన్ని అనుసరించటం. నెంబర్ 2, ఆయన్ని ఆరాధించటం, ఆయన యొక్క మంచితనాన్ని ఆగ్రహించటం. కనుక మన జీవితంలో కూడా అలా ప్రభువును వెతుకుతూ, ఆయనను ఆరాధించుచు, ఆయనను అనుసరించుచు జీవించే వారికి ఉన్నాం. ఇంకా వాస్తవానికి ఆ 3 స్నేహితులు, అర్ధరాత్రి మొదలైన విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు. సమయం చాలా ఎక్కువ అవుతుంది కనుక ఇంతటితో నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనం వినికిడిలో బదిలిపరచును గాక. ఆమెన్. గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో ఇంకొకరు కూడా వింటే బాగుంటుంది అని మీకు అనిపిస్తే తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏదైనా భావం కలిగితే నాకు ఫోన్ చేసి మాట్లాడండి. ఇప్పుడు ప్యారిష్ లేకుండా ఉన్నాను కనుక నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. మీకు ఏదైనా కానుక ఇవ్వాలని నేను అనిపిస్తే మీకు ఇష్టమైన కానుక కూడా
అందించగలరని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను. ప్రార్థన, ప్రభువు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాదం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవానికి స్తోత్రం నాయన. ఇంతవరకు అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అనేటువంటి ఈ గొప్ప లేఖనాన్ని ఈ ఆదివారము రొగేషన్ ఆదివారానికి ఉన్న ప్రత్యేక విషయాలను తెలుసుకున్నాం. ఈ విధమైనటువంటి సమాచారము, మీ వాక్యమును, దాని అందరి భావములను మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. కనికరించి ఈ మాటలను మా హృదయంలో ఉంచుకొని మా జీవితంలో సరైన రీతిలో నిన్ను వెంబడించి మీకు ప్రార్థించి ఆయన మీ తలుపు తట్టి మీ దగ్గర నుంచి అనేకమైన ఉపకారములు, మేలులు పొందుకొని ఈ లోకంలో మీకు సాక్షులంగా, మీ బిడ్డలంగా జీవించే భాగ్యము మాకు అనుగ్రహించమని తండ్రి, మాలో రోగములతో ఉన్న బిడ్డలను కనికరించి ఆరోగ్యం దయచేయను ఆయన. చదువుకొంచిన బిడ్డలకు జ్ఞాన వివేకములు, వారి వారి ప్రయత్నాల్లో సాఫల్యతను అనుగ్రహించండి. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న బిడ్డలను దీవించిన ఆయన వారి ప్రయత్నాలలో విజయాన్ని అనుగ్రహించు మా ప్రియ తండ్రి. దేశంలో జరగబోతున్నటువంటి ఎలక్షన్ విషయంలో కూడా సహాయం చేసి క్రైస్తవ సంఘానికి, పరిశుద్ధమైన నీ బిడ్డలకు నాయన సహకారంగా ఉండేటువంటి మనుషులే, వ్యక్తులే నా తండ్రి రెండు చోట్ల కూడా అధికారంలో రావడానికి కృపదయచేయండి. స్టేట్లోనూ అలాగే సెంట్రల్లో కూడా అనుగ్రహించు. మా దేశాన్ని తద్వారా దీవించు నాయన తండ్రి. అదే రీతిగా పేదరికంలో ఉన్నటువంటి బిడ్డలను కనికరించండి. ఇదిగో మా ప్రభువా, వివిధ వృత్తులు, వివిధ ఉద్యోగాలు, సొంత పనులు, సొంత సంస్థలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న ఈ నీ బిడ్డలందరినీ కూడా కనికరించి ఆశీర్వదించి వారికి ప్రతి విధమైన మేలులు ప్రసాదించండి. నా తండ్రి, మీ దాసుని నాయన ఈ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితిని గమనించి ఎందరూ సహాయపడుతూ ఉన్నారో, సహకరిస్తూ ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించమని, కనికరించమని, మీ వాక్యము మేము ఎల్లప్పుడూ క్రమముగా ధ్యానించటకు కూడా మాకు తోడుగా ఉండి నడిపించి దీవించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదా మీకు తోడయుండి ఆయనను వెదకి కనుగొనున్నట్లుగా మిమ్మను బలపరిచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సహోదరులారా, మీ అందరికీ వందనాలు. సహోదరీలకు కూడా వందనాలు. వీడియోను ఇతరులకు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడి ముందు దీవించునుగాక. సెలవు.